ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మపూర్వక ప్రణామములు. ఈ రోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన మహా అవతార్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేస్తున్న విశ్వగురువులకు, ఈ జూమ్ వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామములు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ 21 రోజుల ఈ జూమ్ మీటింగ్ క్లాసుల్లో మాకు ఈ అవకాశం ఇచ్చారు. చాలా చాలా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మరి చక్కగా ధ్యానం చేసుకున్నాం. అలాగే సజ్జన సాంగత్యం, మరి మనకి తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. ఇదే మహావతార్ బాబాజీ ముద్ర. ఆత్మజ్ఞానం అనేది అనంతం, కానీ మహాసముద్రం అంత ఆత్మజ్ఞానము. అందులో మనకి తెలిసింది చిన్న ఒక నీటి బిందువు అంతా కూడా మనం తెలుసో తెలియదో. కనుక మరి టిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఎంతో మంది నిరంతరం తాము తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని, వాళ్ళు పొందిన అనుభవాలు, ఆనందాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచుతూ వస్తున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కి, పిరమిడ్ మాస్టర్లకి, పిరమిడ్ లోకానికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. నిరంతరం పత్రిజీ గారు ఏమన్నారంటే, నీకే తెలిస్తే చెప్పు, నువ్వేది పొందితే అది చెప్పు అన్నారు. ఏ తెలిస్తే ఏ, బి తెలిస్తే బి అని. మరి పిరమిడ్ మాస్టర్లు కూడా వాళ్ళు పొందిన జ్ఞానము, వాళ్ళు పొందిన అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా పంచుతూ వస్తున్నారు. నిరంతరం చాలా చాలా ఆనందం. మరి నా పరిచయం ఇక్కడ, నా క్లాస్ విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు రావడం జరిగింది జూమ్ లో. నా పేరు బండి శ్రీనివాసరావు. పుట్టింది పెరిగిందంతా విజయవాడ. నేను హైదరాబాద్ లో స్థిరపడ్డాను, దిల్షునగర్. మరి ఈ ధ్యానంలోకి అడుగు పెట్టి 17 సంవత్సరాలు అవుతుంది. 2008 సెప్టెంబర్ 19. ఆ రోజు నిజంగా మర్చిపోలేని రోజు. నా జీవితాన్ని మార్చిన రోజు అది. ఒక రకంగా పునర్జన్మ లాంటిది. ధ్యానానికి ముందు జీవితం ఒక రకం, ధ్యానానికి ఎప్పుడైతే అడుగు పెట్టామో ధ్యానంలోకి, అప్పటి నుంచి మన జీవితం వేరుగా మారిపోతుంది. ఎందుకంటే అంతకుముందు నరకం వంటి జీవితం, ధ్యానంలోకి ఎప్పుడైతే అడుగు పెడతామో స్వర్గం వంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఈ స్వర్గం, నరకం అనేవి వేరే లోకాల్లో ఎక్కడో లేనే లేవు. మన భూలోకంలోనే నిరంతరం కష్టాలు, నష్టాలు అనుభవిస్తూ ఉంటే, మరి అడిగారు హైదరాబాద్ లో ఎక్కడ అని అడిగారు. దిల్షునగర్ అండి, హైదరాబాద్ దిల్షునగర్. మరి నిరంతరం కష్టాలు, సార్ చెప్పే క్లాస్ ని ఒకసారి అందరు కూడా మీరు బుక్, పెన్ను తీసుకొని నోట్ చేసుకోండి. సారు లాస్ట్ లో మీకు సార్ ఎక్కడ ఉంటారు, సార్ నంబరు అన్ని కూడా ఇస్తారు మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ. స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. అలా మరి కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖము ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉంటే, అనారోగ్యాలు, ఇటువంటి జీవితం అనుభవిస్తుంటే అదే నరకము. నిరంతరం ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తుంటే అది స్వర్గము. ఈ స్వర్గం, నరకం అనేవి మన భూలోకంలో మనం చేసిన కర్మ ఫలితాలను బట్టే మనం అనుభవిస్తూ ఉంటాం. అంటే బయట ఎక్కడో కాదండి, మనం ఇక్కడే. అంటే గతంలో మనం ఏం చేశామో మనకు ఎవ్వరికి ఏమీ తెలియదు. ఇక్కడ ఈ భూలోకంలో మనం జన్మ తీసుకున్న తర్వాత అవన్నీ మర్చిపోతాము. గతంలో మరి ఎన్నో వందల జన్మలో మనం మానవ జన్మలో పొంది ఉన్నాం. అంతకు ముందు మరి 84 లక్షల జీవకోటిలో మన ఆత్మ జన్మలు పొందుతూ చిట్ట చివరికి మానవ జన్మలోకి అడుగుపెట్టి, మానవ జన్మలో కూడా ఎన్నో మనకి అంటే వందల జన్మలు తీసుకుంటూ ఉంటుంది. తమో గుణంలో కొన్ని 100 జన్మలు,
రజోగుణంలో కొన్ని 100 జన్మలు, సాత్విక గుణంలో కొన్ని జన్మలు, అలాగే శుద్ధ సాత్వికంలో కొన్ని జన్మలు, చివరికి నిర్గుణంలోకి అడుగు పెడుతుంది మన ఆత్మ. అంటే ఆత్మ పరమాత్మగా ఎదిగే స్థితి నిర్గుణం. కనుక ఈ అనుభవాల పరంపరం కోసమే మన ఆత్మ ఈ భూమిపై జన్మను పొందుతూ, మరి అటువంటి చిట్ట చివరి జన్మ, మరి మానవ జన్మలో చిట్ట చివరి జన్మే మాధవుడి జన్మ. పరమాత్మ స్థితికి దగ్గరగా చేరిన జన్మే. మరి ఎవరైతే ధ్యానం చేస్తూ హింసను వదిలి హంసను పట్టుకుంటూ ఉంటారో ఆ వారు సాధన చేయగా వారికి పూర్తిగా అంటే ఆ పరమాత్మ స్థితికి దగ్గరవుతూ ఉంటారు. నరుడు నారాయణుడు కావాలంటే హింస చూడో హంస పకడో అన్నాడు పత్రిసార్. అంటే ఆయన తెలుసుకున్న సత్యాన్ని, జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందిస్తూ వచ్చారు. గత 40 సంవత్సరాల నుంచి మరి ఆయన తెలుసుకున్న అంటే ఎన్నో రకాల ధ్యానాలు చేసినా కూడా ఏ ధ్యానము కూడా మరి మనకి ఆ జన్మల కర్మలని నుంచి బయటపడేయటం, ఇంకొకటి మనస్సు అనే ఒక మాయ నుంచి మనం బయటపడాలంటే ఆ మనస్సే నడిపిస్తూ ఉంటుంది. ఒక మాయా లోకంలోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఒక చోట స్థిరంగా ఉండదు మనస్సు. అది చంచలం. ఆ చంచలమైన మనస్సుని దాన్ని మనం స్వాధీనం చేసుకొని మనం చెప్పినట్టు మనస్సు వినేటట్టుగా చేసే ఒక ఏకైక మార్గము ప్రపంచంలో సుమారు 500-600 రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. కానీ మనస్సును కంట్రోల్ చేసే ఏకైక సాధన బుద్ధుడు అందించిన 2500 సంవత్సరాల క్రితమే బుద్ధ భగవానుడు ప్రపంచానికి అందించిన ఆనాపానసతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. ఎవరైతే తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకమై ఉంటారో వాళ్ళు ఆ మనసు అనే మాయ నుంచి బయటపడతారు. అంటే ఆనాడు ఆయన కనుగొని ఆ ఒక మార్గాన్ని ఆయన తన రాజ్యంలో ప్రజలు పడే కష్టాలు నష్టాలన్నీ చూశాడు. మరి ఆయన గురించి కొంత విపులంగా తెలుసుకుందాం. బుద్ధ భగవానుడు ఆయన ఒక మహా చక్రవర్తి కుమారుడు. ఆయన పుట్టగానే జ్యోతిష్కులు అంటారు ఈయన అయితే గొప్ప చక్రవర్తి అవుతాడు లేదా గొప్ప సన్యాసి అవుతాడు అంటే ఆ తండ్రికి ఆయనకి బాగా ఎందుకంటే కుమారుడు సన్యాసి అవుతాడంటే ఎవరు మాత్రం ఆనందిస్తారు. ఇంకా తండ్రి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ నా కొడుకు చక్రవర్తే కావాలి, నా రాజ్యాన్ని నా తర్వాత పరిపాలించాల్సింది నా కుమారుడే అని ఆయనకి సిద్ధార్థుడే నామకరణం చేసి అలా పెంచి పెద్ద చేస్తూ ఉంటాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. రాజమందిరంలో నుంచి బయటికి వెళ్లకుండా, బయటికి వెళ్తే ప్రపంచాన్ని చూస్తే ఆయన మనస్సు చంచలంగా మారిపోతుందని ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఆయన వయసు ఎంత ఉందో అంత వయసు వాళ్ళనే సేవకులుగా పెట్టి అంటే వయసు తేడా తెలియకోకుండా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాబుద్ధులన్నీ నేర్పిస్తూ పెంచి పెద్ద చేస్తాడు. వివాహ వయసు రాగానే వివాహం కూడా జరిపిస్తాడు. ఆ వివాహం తరువాత అతనికి రాహులుడు అనే కుమారుడు కూడా పుడతాడు. తరువాత ఆ సమయం ఆసనం అవుతుంది. ఆయన బయటికి వెళ్ళే సమయం ఆసన్నమైనప్పుడు ఆయనలో ఆలోచన మొదలవుతుంది. నా రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళని ఒక్కసారి నేను చూసి రావాలి అని కోరిక పుడుతుంది ఆ సిద్ధార్థుడికి. అతన్ని వెంటనే రథసారిని పిలిచి తండ్రికి తెలియకుండా తన రాజ్యం అంతా చూపించమని అడుగుతాడు. మరి రాజకుమారుడు రాజుతో సమానం కాబట్టి రథసారథి రథాన్ని సిద్ధం చేసి ఆ సిద్ధార్థుని తీసుకుని వీధుల్లో వెళ్తూ ఉంటుంటే రాజవీధుల్లో మొట్టమొదటిగా అతనికి ఒక కుష్ఠి రోగి ఎదురుపడతాడండి. శరీరం అంతా పుండ్లు పడిపోయి రసికారుతూ బాగా బాధపడుతూ ఉన్న వ్యక్తిని చూస్తాడు. మొట్టమొదటిసారిగా చూసి ఏంటి ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఏమైంది ఆయనకి అని అడిగితే ప్రభు మన గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ మనం చేసిన పాపాలే మన రోగాలు. మరి ఆయన ఏ జన్మలో ఎవరికి ఏం చేశాడో తెలియదు కాదు కాబట్టి ఇప్పుడు ఆ రోగాలు అనుభవిస్తున్నాడు అంటే నాకు కూడా అలాంటి రోగాలు వస్తాయా అని అడిగితే ఏమో ప్రభు మీరు ఏం చేశారో గత జన్మలో మీకే తెలియాలంటే ఆ ఆలోచనలో పడతాడు. మళ్ళీ ఇంకా కొద్ది దూరం వెళ్తే ఒక ముసలావిడ కట్టుపట్టుకొని రోడ్డు దాటుతూ ఉంటుంది. చర్మం అంతా ముడతలు పడిపోయి వంగిపోయి నడవలేక నడుస్తూ ఉన్న ఆ వృద్ధురాల్ని చూసి ఆవిడ ఏంటి అలా ఉంది, అలాంటి వ్యక్తుల్ని ఎప్పుడు చూడలేదు అంతవరకు కూడా. ఆ దృశ్యాలు చూసేటప్పటికి
ఆయన ఆలోచనలో పడతాడు. ఏంటి ఆవిడ ఎందుకు అలా ఉంది అంటే, ఆ రథసారథి చెప్తాడు, ప్రభు ఆవిడ ఒకప్పుడు చాలా అందమైన స్త్రీ, కాలానుగుణంగా వృద్ధాప్యం వచ్చింది, ఆ వృద్ధాప్యం ద్వారా ఆవిడ శరీరం ముడతలు పడిపోయింది. మరి అంటే నాకు కూడా వృద్ధాప్యం వస్తుందా అని అడుగుతాడు అమాయకంగా. నీకు కూడా తప్పదు ప్రభు, నీకు కూడా వృద్ధాప్యం తప్పదు, మనిషి అన్నాక తప్పదు అంటే ఆలోచనలో పడతాడు. మళ్ళీ ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి చనిపోతే ఎంతో మంది బంధువులు అక్కడ ఏడుస్తూ ఉంటే, రోదిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి అది ఏం జరిగిందో, అక్కడ ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారు అడిగి రమ్మంటే వృద్ధి అతను వెళ్ళి చూస్తాడు. ప్రభు, ఒక కాయ చెట్టుకి పిందిగా మొదలవుతుంది, కాయగా మారుతుంది, తర్వాత పండుతుంది. వృద్ధాప్యం అంటే అదే. కానీ ఆ పండు ఎప్పుడో ఒకప్పుడు ఆ చెట్టు నుంచి భూమి మీదకి రాలి పడాల్సిందే. పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక తప్పదు. జననం మరణం, మరణం జననం, ఇది సహజం ప్రభు అంటే ఆలోచనలో పడతాడు. అసలు మనిషి ఇవన్నీ ఎందుకు అనుభవించాలి? ఎందుకు పుట్టడం, ఎందుకు పెరగడం, ఎందుకు వృద్ధాప్యము, ఎందుకు ఆ అనారోగ్యాలు, ఎందుకు ఆ మరణము, ఇవన్నీ మనిషి అనుభవిస్తూ ఉంటే నేనెలా, మన రాజ్యంలో ప్రజలు ఇన్ని కష్టాలు బాధలు అనుభవిస్తూ కాలం గడుపుతూ ఉంటే నేనెలా రాజ్యాన్ని పరిపాలించాలి, దీనికి విరుగుడేంటి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ రాజమండ్రిలోకి వెళ్ళినా కూడా ఇక ఆలోచనల పరంపరలో అతని మనస్సు చంచలమైపోయి దీనికి విరుగుడు ఏదో కనుక్కోవాలి, నా రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండే మార్గం ఏదైనా ఉంటే నేను తెలుసుకోవాలి, నా ప్రజలకు అందించాలి అనే కోరిక పుడుతుంది. ఆ భార్య పిల్లలకి చెప్పకుండా రాజమండ్రి నుంచి ఒక అర్ధరాత్రి వేళ అడవులకి వెళ్ళిపోయి అక్కడ ఎంతో మంది అడవిలో సాధన చేస్తూ ఉంటారు ఋషులు, యోగులు. వాళ్ళని కనుక్కొని వాళ్ళ నుంచి ఆ దానికి విరుగుడు కనుక్కుందాం అనుకొని ఎంతో మంది సాధన చేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని అడుగుతూ ఉంటాడు అమాయకంగా, ఆనందం ఎక్కడ దొరుకుతుంది, ఆనందం దొరికే మార్గం ఎక్కడుందో చెప్పండి, నేను సాధన చేస్తాను, ఆ మార్గం నా ప్రజలకు అందించాలి చెప్పండి అంటే వాళ్ళు అతను ఒక పిచ్చోడు లాగా చూస్తూ ఉంటారు. అంతే కదా, ఇప్పుడు అమాయకంగా ఆనందం, అందరూ కోరికలతో వస్తారు, కోరికల గురించి సమస్యల గురించి ఋషుల దగ్గరికి యోగుల దగ్గరికి మరి వెళ్తూ ఉంటారు, స్వాముల దగ్గరికి. కానీ ఆయన వచ్చి ఆనందం ఎక్కడ దొరుకుతుందో దాని వివరాలు తెలుసుకోవాలంటే అతన్ని ఒక అమాయకంగా చూసి వాళ్ళకి తెలిసిన మార్గాలన్నీ బోధిస్తూ ఉంటారు. ఎన్నో కష్టతరమైన సాధనలు కూడా అందిస్తారు. తల కిందులు పెట్టి కాళ్ళు పైకి పెట్టి అలాగా శీర్షాసనంతో కొన్ని నెలలు అలా 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 సుమారుగా 5.5 సంవత్సరాలు గడిచిపోతుంది అడవిలోనే. మరి కొన్ని కొన్ని సాధనలు అలా చేస్తూ చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడు ఆ దుఃఖంలోనే ఉంటుంటాడు. కానీ దానికి విరుగుడు ఇంకా నేను కనుగొనలేదు, దీనికి ఇంకా ఏదో ఉంది అని అలా ఒక ఒంటికాల మీద తపస్సు చేస్తూ అలాగ ఉండిపోయినప్పుడు మరి ఆ శరీరం అంతా శుష్కించుకుపోయి ఎముకల గూడు బయటపడుతూ ఉంటుంది. కొన్ని రోజుల్లో అతను మృతి చెందుతాడు అనగా ఒక స్త్రీ ఆ అడవిలో కూరగాయలు, పండ్లు, ఫలాలు, పండ్లు కోసుకొని బజార్లో అమ్ముకునే ఒక స్త్రీ సుజాత అనే ఒక ఆవిడ వచ్చి ఆయన్ని తట్టి లేపి, నాయన నువ్వు ఎవరికన్నా బిడ్డవో, మరి ఇలా వదిలేస్తే నువ్వు మరణమే శరణ్యం నీకు, ఈ రోజు నుంచైనా కాస్త నువ్వు శరీరం ఏదైనా సాధన చేయాలంటే ముందు శరీరం ఉండాలి కదా, ఆ శరీరాన్ని నిలబెట్టుకో, ఇదిగో ఈ ఆహారం తీసుకొని మన దగ్గర ఉన్న పాయసము, పండ్లు, ఫలాలు ఇస్తే అవన్నీ తీసుకొని భుజించి తర్వాత ఆయన ఆలోచనలో పడతాడు. ఇన్ని సంవత్సరాలు నేను కఠిన సాధన చేసినా కూడా మరి ఆ ఆనందాన్ని దొరకలేదు, ఇంకా ఏదో ఉంది, అది పొందే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని అలా తిరుగుతూ 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 ఒకరోజు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, అదే రావి చెట్టు అండి, బోధి వృక్షం, ఆ చెట్టు కింద కూర్చొని తను అనాలోచితంగా ఆ కళ్ళు మూతలు పడిపోతాయి. అలా మూతలు పడిన కొద్దిసేపటికే బయట ప్రపంచాన్ని కాసేపు కట్టిపెట్టి తన లోపల ప్రపంచానికి ఇన్నర్లోకి వెళ్ళడం మొదలు పెడతాడు ఆ సిద్ధార్థుడు. అలా కొన్ని గడియలు, కొన్ని జాముల్లోనే ఆయనకి ఆ ఆలోచనలన్నీ శూన్యమైపోయి ఏ ఆలోచన లేని స్థితిలో బ్రహ్మరంధ్రం తెరుచుకోవడం, మన చుట్టూ ఉన్న ఒక ఆ విశ్వమే ప్రాణశక్తి, అదే కాస్మిక్ ఎనర్జీ అంటాము. ఆ విశ్వమే ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి ప్రవహించడం, నాడీ మండలం అంతా శుద్ధి జరగడం, షట్చక్రాలన్నీ క్లీన్ అవ్వటం, ఆ శుద్ధి జరిగిన తర్వాత చివరిగా భూమధ్యం దగ్గర ఆ దివ్య నేత్రం ఉంటుంది, ఆ దివ్య నేత్రం తెరుచుకోవడం,
గత జన్మలన్నీ తెలుసుకోవడం, ఈ జన్మలో తను ఏం చేయాలో తెలుసుకొని ఆ వైపుగా ఆయన ఎప్పుడైతే తన జన్మ రహస్యం కూడా తెలిసేసుకున్నాడు, గత జన్మలన్నీ చూసుకున్నాడు, ఎన్నో జన్మల్లో సాధన చేసి ఉన్నాడు కాబట్టి ఆ సాధన శక్తి ఆత్మకు అందుకొని ఆయన ఈ జన్మలో వెంటనే కళ్ళు మూసిన కొన్ని గంటల్లోనే జాముల్లోనే ఆయనకి జ్ఞానోదయం అవటం, ఆ పూర్తిగా ఆనందం బ్రహ్మానందంలో మునిగిపోతాడు. అప్పుడు అర్థమవుతుంది సిద్ధార్థుడు బుద్ధ భగవానుడిగా అవతరిస్తాడు. ఆయనకి ఆ క్షణం ఆయనకి అర్థమైపోతుంది. ఇన్నాళ్ళు ఆ మాయ అంటే మనిషిలోని దుఃఖానికి కారణం కోసం ఇన్ని సంవత్సరాలు తిరిగాడు. ఆ మనిషిలోని దుఃఖానికి కారణం బయట కాదు, బయట ఎక్కడో లేనే లేదు, ఇక్కడే మనలోనే ఉంది ఒకానొక మాయ. ఆ మాయే మనస్సు అని తెలుసుకున్నాడు. ఎవరైతే ఆ మనస్సును మాయం చేస్తారో వాళ్ళు నిత్యం దుఃఖంలో ఉంటారు. మనస్సు అనే ఒక మాయ ఆ మన ఆత్మ ప్రకాశాన్ని కప్పిపెట్టి ఉంచుతూ ఉంటుంది. ఆత్మ అనేది నిప్పు, మనస్సు అనేది నివురు. ఆ ఆత్మ ప్రకాశాన్ని కప్పిపెట్టే ఆ మాయ మనస్సుని ఎవరైతే మాయం చేస్తారో వాళ్ళు నిత్యం ఆనందంలో ఉంటారు అనే సత్యాన్ని తెలుసుకున్న సిద్ధార్థుడు బుద్ధ భగవానుడు ఆ రహస్యాన్ని ప్రపంచానికి అంతా తెలియజేయాలని ఇంకా ఒక్క నిమిషం కూడా సమయాన్ని వృధా చేయకోకుండా తను తెలుసుకున్న మార్గానికి ఒకానొక పేరు పెట్టాడు, ఆనాపానాసతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. ఎవరైతే తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉంటారో అంటే వర్తమానంలో ఉండేది ఒకే ఒక్కటి, అదే మన శ్వాస. ఇంకేది మనకి వర్తమానంలో ఉండదు. ఆ వర్తమానం మీద ఎప్పుడైతే ధ్యాస పెడతామో ఈ క్షణం నుంచి ఈ క్షణంలో ఎవరైతే జీవిస్తారో ఆ క్షణంలో ఆ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ మనం వర్తమానంలో ఉన్నట్టు ఆ మనస్సు చంచలం, ఆ మనస్సు ఉరుకులు పరుగులు పెట్టే మాయా మనస్సు క్రమేపీ నిశ్చలమైపోయి చివరికి మనస్సు శూన్యమైపోతుంది. ఆ మనస్సును ఎవరైతే శూన్యం చేస్తారో వాళ్ళే నిజమైన బుద్ధులు. మనస్సును జయించిన వాడే నిజమైన బుద్ధుడు అని ఆయన ప్రపంచమంతా తిరిగి బోధించాడు ఆనాపానాసతిని. ఆ మార్గాన్నే సదానంద యోగి అనే ఒక మహాగురువు ద్వారా కర్నూలులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారా వెళ్ళి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆయన సాధన మార్గాన్ని తెలుసుకొని ఆయన సాధన చేసి మనిషిలోని దుఃఖానికి, మనిషికి వస్తున్న అన్ని సమస్యలకు, కష్టాలు నష్టాలు బాధలు రోగాలు అన్నిటికీ కారణం మాయ. ఆ మాయే మనస్సు. దాన్ని మనం మన చెప్పు చేతల్లో మనస్సుని పెట్టుకోవాలంటే ఏకైక మార్గము బుద్ధుడు అందించిన ఆనాపానాసతిని సదానంద సద్గురు గురువు ద్వారా తెలుసుకున్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రపంచానికంతా శ్వాస మీద ధ్యాసగా ప్రపంచానికి అందించారు. మరి ఆయన అందించిన మార్గాన్ని సాధన చేస్తూ కోటాను కోట్ల మంది ఈరోజు ఆనందంగా జీవిస్తున్నారు, ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఆయన ఒకటే చెప్పారు, హింస చెడు హంస పకడో. హింసను వదలండి, హంసను పట్టుకోండి. హింసతో ఉంటే దానవుడు, హింసతో అంటే క్రూరత్వము, రాక్షసత్వము. ఎప్పుడైతే మనం హింసను వదిలేస్తామో మనం దానవుల నుంచి మానవులుగా మారతాము. హింసతో ఉంటే దానవుడు, హింసను వదిలితే మానవుడు, హంసను పట్టుకుంటే మాధవుడు. నరుడు నారాయణుడు కావాలంటే హింస చెడు హంస పకడు అనే ఒక వజ్రాయుధాన్ని ఆయన ప్రపంచానికి అందించారు. ఆయనకి శతకోటి ఆత్మాభివందనాలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. మరి ఆ విధంగా మరి నేను కూడా ఈ ధ్యానంలో అడుగుపెట్టి ఎన్నో ఎందుకంటే అన్నిటికంటే గొప్పది అనుభవమే జ్ఞానం. మనం ఏం పొందామో ధ్యానం ద్వారా అది అసలైన జ్ఞానము. మరి ఈ మార్గం ఎప్పుడైతే మేము పొందామో నేను యాదృచ్ఛికంగా నిజంగా ఒక పేపర్లో చూసి విజయవాడ దగ్గర ఏలూరు ఉంది, అది మా అమ్మగారి ఊరు, అక్కడ ఒక పని మీద వెళ్ళడం, అప్పటికే మా భార్యకి జబ్బు చేసడం, మరి సుమారు 5 లక్షలు ఖర్చు పెట్టాము యశోద హాస్పిటల్లో. శరీరంలో రక్తం తక్కువయ్యి ఆవిడికి గెడ్డలు రావటం, 5 లక్షలు ఖర్చు పెట్టిన 5 పైసల ఆరోగ్యం కూడా కొనలేకపోయిన మేము ఎప్పుడైతే ఆవిడ పూర్తి బెడ్ రెస్ట్ లో ఉన్నప్పుడు మాకు ఈ మార్గం అందింది. విజయవాడ పక్కన ఏలూరు అక్కడికి వెళ్ళడం, అక్కడ ఒక పేపర్లో చూడటం,
రాధా జ్యోష్యులు గారు ఇప్పుడు జూమ్ క్లాసుల్లో ఉన్నారు. ఇప్పుడు 1700 క్లాసులు పైగా కరోనా నుంచి చేస్తూ వస్తున్నారు. అందరికీ తెలిసే ఉంటుంది రాధా జ్యోష్యులు గారు. మరి మా మొట్టమొదటి నాకు ధ్యానం అందించిన ధ్యాన గురువులు. వాళ్ళకు కూడా నాకు ఆత్మాభివందనాలు తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే సూర్యనారాయణ గారు వాళ్ళు మొట్టమొదటి పిరమిడ్ ఏలూరులో కట్టించారు 2004లో. నేను 2008లో అక్కడికి వెళ్ళడం, వాళ్ళ అనుభవాలు కూడా నాకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఆవిడ బ్రెయిన్ క్యాన్సర్, ఎంతో భయంకరమైన బ్రెయిన్ క్యాన్సర్ నుంచి ఆవిడ బయటపడటం ధ్యానం ద్వారా. మరి కేవలం సాధనతో, అంటే మొట్టమొదటిగానే ఆవిడ రాత్రి 9 గంటలకు కూర్చొని ధ్యానం తెలుసుకున్నప్పుడు ఉదయం 6 గంటల వరకు ఏకదాటిగా 9 గంటలు ధ్యానం చేసి అప్పటి వరకు వచ్చే నొప్పి మరి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా తగ్గంది. డాక్టర్లు కూడా చేతులెత్తేసి ఇక లాభం లేదు, ఆపరేషన్ చేస్తే గానీ మీరు బతకరు, అది కూడా మేము గ్యారంటీ చెప్పలేమన్న టైంలో వాళ్ళ ఆఫీసులో ఒక పిరమిడ్ మాస్టర్ ఆయన ధ్యానం చేస్తూ, మేడం ఒక ధ్యానం ఉంది, పైసా ఖర్చు లేదు, తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సొసైటీలో, మీరు కూడా చెయ్యండి మేడం అంటే, ఫ్రీగా ధ్యానంలో మనకి రోగాలు పోతాయంటే ఎవరు నమ్ముతారండి? లక్షల కోట్లు పెట్టి హాస్పిటల్ కడుతున్నారు, మరి లక్షలు పెట్టి డాక్టరేట్ చదువుతున్నారు. మరి చాలా మంది అది ఒక నవ్వులాటగా అనుకుంటారు, కానీ ఆవిడ ముందు నమ్మలేదు. తర్వాత ఎప్పుడైతే ఇక డాక్టర్లు కూడా నో గ్యారంటీ అని చెప్పారో, ఆపరేషన్ చేసినా మరి గ్యారంటీ లేదని చెప్పినప్పుడు ఆవిడ సరే చూద్దాం కదని ఒక రాత్రి 9 గంటల కూర్చొని ఒక రోజు ఉదయం 6 గంటల వరకు ఏకదాటిగా మొట్టమొదటిసారే 9 గంటలు ధ్యానం చేసి ఆ తర్వాత నొప్పి తగ్గటం గమనించి ఇలా 3 రోజులు కంటిన్యూ చేసిన తర్వాత మామూలుగా చేస్తే ఇంత నొప్పి తగ్గుతుంది, అదే పిరమిడ్ లో చేస్తే ధ్యానం చేస్తే 3 ఇంతల ప్రాణశక్తి వస్తుంది అంటున్నారు కదా పిరమిడ్ మాస్టర్లని. అప్పటికప్పుడు ఆవిడ ఒక వారం రోజుల్లో పిరమిడ్ నిర్మించుకొని 9x9 అండి అగ్రహారంలో వాళ్ళ ఇల్లు, ఇప్పుడు కొత్తది కూడా కట్టుకున్నారు. 2 కోట్లు పెట్టి పెద్ద బృందావనం పిరమిడ్, రాధాకృష్ణ బృందావన పిరమిడ్ అని, చాలా అద్భుతం. మరి గురువు గారు ఎప్పుడు వచ్చినా అక్కడే దిగేవాళ్ళు, పత్రిజీ గారు వాళ్ళ దగ్గరే. అంత అద్భుతంగా మరి ఆవిడ సాధన చేసి 20 రోజుల్లోనే పూర్తిగా మెడిసిన్స్ అన్ని బయటపడేసి ధ్యానం చేస్తూ ఉంటే కేవలం 20 రోజుల్లోనే పూర్తిగా నొప్పి నుంచి బయటపడ్డారు. తర్వాత 41 రోజుల తర్వాత టెస్టులు చేయించుకుంటే ఎవరైతే బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారో మరి వాళ్ళే టెస్టులు చేసినప్పుడు పూర్తిగా నిల్లని వచ్చిందండి, బ్రెయిన్ క్యాన్సర్ నిల్లని రిపోర్ట్ వస్తే వాళ్ళంతా ఆశ్చర్యపోయి ఎలా సాధ్యమైంది ఇది, ఒక మీరు ఏ మార్గం అంటే మీరు ట్యాబ్లెట్లు ఆపరేషన్ చేయించినట్టు ఎక్కడ కనబడతలేదు, ఇది ఎలా సాధ్యమైందంటే ఆవిడ నేను ఏ మందులు వాడలేదు, ఎక్కడికి పోలేదు, కేవలం శ్వాస మీద ధ్యాసనే ధ్యాన మార్గమే ఈ రోజు నన్ను బయటపడేసింది అని. మరి తను పొందినది అందరికి పంచాలా వద్దా? మరి దాచుకుంటే అధర్మము, మన దగ్గర ఏది ఉంటే అది పంచటమే ధర్మయోగము అన్నారు పత్రిజీ గారు. అవసరాలకు మించున్న డబ్బుని అవసరంలో ఉన్న పేదలకు అందించటమే ధర్మయోగము, దాచుకుంటే అధర్మము. జ్ఞానం ఉంటే మీ దగ్గర జ్ఞానం పంచండి, అనుభవాలు ఉంటే అనుభవాలు పంచండి. మరి ఆ రోజు ఆవిడ చెప్పిన ఒక చిన్న అనుభవమే ఈ రోజు మేమంతా ఇంత ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి, ఈ మార్గంలోకి వెళ్ళడానికి కారణమైంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏది పొందితే అది పంచండి. ధ్యానం ద్వారా పొందిన లాభాలు, ధ్యానం ద్వారా పొందిన ఆనందము, ఆరోగ్యము మనం పంచాలి. పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. మరి ఎంతో మంది వీక్షిస్తున్నారు, వాళ్ళందరికీ కూడా మరీ తెలియజేస్తున్నాం. మరి మీకు ఏది తెలిస్తే అది చెప్పండి. మీరు ప్రతి ఒక్కరికి మార్గం అందించండి. లక్షల కోట్లు పెట్టినా కొనలేనిది ఆరోగ్యము. వాళ్ళు చెప్తూ వచ్చారు, మేడము సార్ ఆవిడ చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందం వేసింది. ఆ మార్గం పొందటానికి నన్ను ఇక్కడికి మాస్టర్స్, అప్పటి వరకు ధ్యానం అంటే కూడా తెలియదు, పేపర్లో చూసి వెళ్ళాను. ఆవిడ అనుభవాలు చెప్పంగానే నాకు చాలా ఆనందం వేసింది. మా భార్య రోగం తగ్గే మార్గం నేను తెలుసుకోవడానికి వచ్చానో అని అనుకున్నాను. కానీ ఆవిడ అన్ని చెప్పి చివరిలో ఒక క్వశ్చన్ వేశారు, సార్ మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా అన్నారు. మాది రాయల్ ఫ్యామిలీ అండి, మేము బాగా తింటాము, రోజు 4 వెరైటీలు 5 వెరైటీలు తింటాము అంటే, సార్ ఈ రోజు నుంచి బంద్ చేయండి, ధ్యానం చేయండి, సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది అని చెప్పారు. ఇదేంట్రా బాబు, మరి ధ్యానం అని వస్తే
వీళ్ళు ఇలా చెప్తున్నారని ముందు ఆశ్చర్యం వేసింది. సరే తర్వాత చూద్దాం, ముందు ధ్యానం ఎలా చేయాలో చెప్పండి మేడం అంటే 2 ముక్కల్లో చెప్పేశారు. ఒకటి కళ్ళు మూసుకో, 2 శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నారు. వెంటనే కళ్ళు మూసేశాను. ఇంకేం చెప్తారో, ఏం కండిషన్స్ ఉన్నాయి ఈ ధ్యానానికి అని నేను వెంటనే కళ్ళు మూసాను. మరి ఒక 2 నిమిషాలు కూర్చున్నట్టు అనిపించింది. ఏదో కొత్త శక్తి నాలో ప్రవహిస్తున్నట్టు, శరీరం అంతా గాల్లో తేలుతున్నట్టు చాలా అద్భుతంగా అనిపించింది. మరి కళ్ళు తెరిచి చూస్తే 2 మినిట్సే గడిచినట్టు, కానీ గంటన్నర అయిపోయింది. ఇంతసేపు నేను కూర్చున్న విషయం కూడా నాకు ధ్యానంలో ఉన్న సంగతి కూడా నాకు తెలియలేదు. ఇందులో ఏదో మిరాకిల్ ఉంది, దీన్ని వదలకూడదు, సాధన చేద్దామని మళ్ళీ అక్కడ ఒక రూమ్ తీసుకున్నాను. ఒక పని మీద 10 రోజులు ఉండాల్సి వచ్చి, మా సిస్టర్స్ మా ఫ్యామిలీ ఉంటారు కానీ అక్కడ, కానీ నేను అక్కడ ఒక చిన్న రూమ్ తీసుకుని వాళ్ళ ఇల్లు కానీ ఒంటరిగా కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆ రోజు మళ్ళీ సెకండ్ టైం కూర్చున్న కాసేపటికి ఆవిడ చివరి మాటలు నాకు వినబడుతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి మీరు బంద్ చేయండి, నాన్ వెజ్ బంద్ చేసి ధ్యానం చేయండి, ఆరోగ్యము ఆనందం వస్తుంది అంటే ఒక 10 నిమిషాలు డిస్టర్బ్ అయిపోయి, ఎందుకు తినకూడదు అంటున్నారు వీళ్ళు, తింటే వచ్చే నష్టం ఏంటి అని నాలో నేను ప్రశ్న వేసుకుని మళ్ళీ కళ్ళు మూసుకుంటే ఒక పెద్ద తాటికి అంత అక్షరాలు కనబడతానండి ధ్యానంలో. అవేంటంటే అసలైన భాగ్యం ఏంటండి? ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు పెద్దలు. లక్షల కోట్లు బంగారం భాగ్యం అని ఎవరో చెప్పాల. అప్పటికే మేము 5 లక్షలు ఖర్చు పెట్టినా 5 పైసలు ఆరోగ్యం కొనలేకపోయామే. అప్పుడు అర్థమైంది నాకు, నిజంగా డబ్బుతో మనం ఆరోగ్యాన్ని కొనలేము. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అంటే ఈ మార్గం ద్వారా ఆరోగ్యం వస్తుందంటే మరి అది బంద్ చేస్తే వస్తుందంటే మనకు అంతకంటే కావాల్సింది ఏముంది అని అప్పటికప్పుడే ఒక డెసిషన్ తీసేసుకున్నానండి. ఈ రోజు నుంచి గుడ్డు మాంసం బంద్, చేపలు మీట్ ఎంత బంద్ అని ఈ రోజు నుంచి అని నేను అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసేసుకున్నాను. వెంటనే ఫోన్ చేసి చెప్పడం జరిగింది మరి ఇంటికి. అలాగే మేము ఇంకా వ్యాపారాల్లో కూడా ఉన్నాం. మెదక్ డిస్టిక్ దగ్గర తోప్రాన్ అక్కడ ఎన్నో చేపల చెరువులు ఉండేవి మాకు, సొసైటీ చెరువులు, వందల ఎకరాలు మా అంకుల్ మేము అన్ని కలిపి చేసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే తినటం పాపం అనుకున్నామో, మన సీ ఫుడ్ కూడా ఎక్స్పోర్ట్ చేశానండి నేను. అటువంటిది మరి వాటితో వ్యాపారాలు చేయడం ఇంకా మహాపాపం కదా అని అప్పటికప్పుడే ఇంకో డెసిషన్ కూడా తీసుకున్నాను. కోటి కోసం కోటి విద్యలు ఉన్నాయి, బ్రతకడానికి ఎన్నో ఉన్నాయి మార్గాలు, కానీ ఆ జీవులతో వ్యాపారాలు ఇంకా మహాపాపం అని తెలుసుకుని అప్పటికప్పుడు వాటి నుంచి కూడా బయటకు వచ్చేసాము. వెంటనే ఆ నిర్ణయాలన్నీ మా ఇంటికి చెప్పడం, మా మేడంకి చెప్పడం, ఆవిడ కూడా నేను చెప్పినట్టు వినింది. ఈ రోజు నుంచి మందులన్నీ బయటపడి ఒక ఆవిడ పెద్ద బ్రెయిన్ క్యాన్సర్ తగ్గించుకున్నారంట, ఇంటి మీద పిరమిడ్ కూడా కట్టారు. ఆవిడతో పోల్చుకుంటే నీది చాలా చిన్న జబ్బే, ఈ రోజు నుంచి నువ్వు కూడా ధ్యానం చేయి, ప్రాక్టీస్ చేయి, ఎన్ని గంటలు కూర్చోగలవు 2 గంటలు కూర్చో, ఏ మంత్రం లేదు, ఏ తంత్రం లేదు, హాయిగా కూర్చో, ఆసనాలు లేవు, ఏం లేవు, ఇంత సింపుల్ గా మరి ధ్యాన మార్గం ఉందంటే అంతకంటే మనకు కావాల్సిందే ఉంది. ఈ రోజు నుంచి కూర్చో అంటే నేను చెప్పినట్టు విని ఆ రోజు నుంచి ధ్యానం చేసి మరి ఆవిడ వాడే బిళ్ళలు కూడా బయటపడేసి నమ్మకంతో 2 గంటలు, ఉదయం 2 గంటలు, రాత్రి 2 గంటలు అలా ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉంటే కేవలం 10 రోజుల్లో ఎలా వచ్చిన గెడ్డలు ఆ శరీరంలో మాయమైపోయినాయి. కాళ్ళలో ఉన్న నీరు పోయింది, 3 పూట్ల వచ్చి జ్వరం పోయింది, సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఆనందం, ఒక్క పైసా ఖర్చు లేకుండా. మరి 5 లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని జబ్బుని 5 పైసలు ఖర్చు లేకుండా పోగొట్టుకున్నాం. మరి ఈ విషయం అందరికీ చెప్పాలా వద్దండి? మన ఇంట్లో మనం లాభాలు పొంది మన ఇంట్లో మనం కూర్చొని మన వ్యాపారాలు మనం చూసుకుంటూ కూర్చుంటే అది అధర్మము. మనం పొందిన ఆరోగ్యం ఇంకా మన చుట్టూ ఎంతమంది ఉన్నారండి? మన ఇంట్లో, మన బయట, మన చుట్టుపక్కల ఎంత భయంకరంగా నరకం అనుభవిస్తున్నారు. నరకం అంటే ఏదో కాదండి, హాస్పిటల్లో చేరటమే నరకము. దాని నుంచి మనం బయటపడాలి, ప్రతి ఒక్కరిని బయటపడేయాలి, ప్రతి ఒక్కరికి ఈ విషయాలన్నీ చెప్పాలి, ప్రతి ఒక్కరికి అని ఎప్పుడైతే నేను అనుకున్నానో, నేను ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నానో 2వ రోజు అండి ధ్యానం చేస్తుంటే ఆ జీవులన్నీ వచ్చి నా పాదాలకు నమస్కరించి మొక్కుతున్నాయి. నిజంగా మేకల గొర్రెలు మందలు నాకు సినిమాలో చూసినంత స్పష్టంగా కనబడుతున్నాయి. జీవులన్నీ పాదాలు మొక్కుతూ నమస్కరిస్తూ వాటి పెదాలు కదుపుతూ మాట్లాడుతున్నాయి. మేకల గొర్రెలు ఎదరు 2 కాళ్ళు పైకెత్తి నమస్కరిస్తున్నాయి నా పాదాలకి, వెనక కాళ్ళ మీద నుంచొని. కోళ్ళైతే 2 రెక్కలు ఎత్తి నమస్కరిస్తున్నాయి. చేపలు ఈదుతూ ఆనందంతో గెంతుతూ చాలా చాలా స్పష్టంగా వాటి మాటలు కూడా విన్నాను 2వ రోజే.
అవన్నీ చెప్తున్నాయి. ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం ద్వారా మేము బ్రతికిపోయాము. మా కుటుంబం అంతా కూడా, మేము కూడా, మీకు కుటుంబం ఉంది, పిల్లలు, మేము మాకు కుటుంబం, మేము ఈ రోజు నుంచి మీ ద్వారా మా జాతి అంతా బతికి బట్టకట్టింది. ఈ రోజు నుంచి మేము చాలా చాలా ఆనందంగా జీవిస్తాం. మీ ద్వారా మేము చంపబడట్లేదు కాబట్టి మీకు శతకోటి వందనాలని చెప్తుంటూ ఎగురుకుంటూ ఆనందంగా వెళ్ళిపోతున్నాయండి. అప్పుడు అర్థమైంది, ఇన్ని రోజులు మనం ఎంత పాపం చేశాము, ఎన్ని జీవుల ఆత్మఘోష మనం మూటగట్టుకున్నామని. అప్పటికప్పుడు ఇంకొక నిర్ణయం తీసుకున్నాను. ఈ ప్రపంచంలో ఆఖరి మానవుడు శాకాహారిగా బుద్ధుడిగా మారే వరకు నాకు పని ఉంది, చెప్పాల్సిన ధర్మం నాకు ఉందని. అందుకు అనుగుణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఎన్నో వేల 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 శాకాహార ర్యాలీ చేసుకుంటూ వస్తున్నాము. మరి ధ్యానం చేస్తే భోగం, ధ్యాన ప్రచారం చేస్తే వైభోగం అన్నారు. మొట్టమొదటిగా మేము పత్రిజీ గారితోనే శాకాహార ర్యాలీలో పాల్గొనడం జరిగింది. నేను ధ్యానంలోకి వచ్చిన 3 నెలల్లో దిల్షు నగర్ నుంచి సరూర్ నగర్ వరకు మరి కమ్యూనిటీ హాల్లో అక్కడ వరకు లాస్ట్ వరకు అంటే 4-5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పత్రిజీ గారితోనే అడుగులు వేస్తూ మా ఫ్యామిలీ కుటుంబం అంతా మేము ఆ ర్యాలీలో పాల్గొన్నాము. ఆయన ఇచ్చిన ఎనర్జీ మరి ఈ రోజు వరకు కూడా మరి ఎన్నో 2 తెలుగు రాష్ట్రాలు పక్కన కర్ణాటక కానీ ఎన్నో శాకాహార ర్యాలీల్లో కూడా పాల్గొనడం, మరి నేను పొందిన ఆ జ్ఞానం, ఆ అనుభవ జ్ఞానాన్ని ఈ చోట్ల పంచుతూ వస్తున్నాం. మరి నేను చాలా ఇదండి. ఇంకా 3వ రోజు సాక్షాత్తు షిరిడి సాయి బాబా మాటలే నేను వినగలిగాను. నేను 3వ రోజు ధ్యానం చేస్తుంటే పక్కనే ఎవరు కూర్చొని గట్టిగా చెవిలో శంఖం ఊదినట్టుగా, అరే నువ్వు ఈ రోజు ధ్యానం చేస్తున్నావు, నేను 12 ఏళ్ళు షిరిడీలో ధ్యానం చేశాను రా అని చెప్తుంటే, ఎవరా అని నాకు వీళ్ళు ఎవరు చెప్పలేదు. ఆ అనుభవాలు దేవుళ్ళు మాస్టర్లు మాట్లాడతారు కానీ వినబడతాం కనబడతాం ఇట్లాంటి అనుభవాలు ఏమీ తెలియదు నాకు. వెంటనే కళ్ళు తెరిచి లైట్ వేసి చూస్తే ఎవరు లేరు. రాత్రి 2 గంటలు అవుతుంది. ఈ టైంలో ఎవరు వచ్చారు అని టార్చ్ కూడా వేసి బయట వెతికాను, ఎవరూ కనపడలేదు. అప్పుడు అర్థమైంది, రాత్రి అంటే ఆ రోజు నిద్రపట్టలేదు. వెంటనే బండి వేసుకొని వెళ్ళి ఎక్కడైతే నేను ధ్యానం నేర్చుకున్నానో అక్కడికి వెళ్ళి అడిగాను, సార్ అసలు బాబా ధ్యానం చేశాడా అంటే, ఆయన 12 ఏళ్ళు షిరిడీలో వేప చెట్టు కింద చిన్న సొరంగం ఉంటే అక్కడ కూర్చుని యువకుడిగా ఉన్నప్పుడు అక్కడ కూర్చొని ఆయన 12 ఏళ్ళు ధ్యానం చేశారు. ఆయన గొప్ప యోగేశ్వరుడు అంటే, ఆ తర్వాత ఆత్మ సాక్షాత్కారం పొంది ఆయన మహిమలన్నీ చూపించారు అంటే అప్పుడు అర్థమైంది. రాత్రి వినపడిన గొంతు కూడా నేను 12 ఏళ్ళు ధ్యానం చేశాను అని, ఉదయం వాళ్ళు చెప్పే మాటలు కూడా 12 సంవత్సరాలు బాబా ధ్యానం చేశాడు, ఈ రెండు ఎప్పుడైతే మ్యాచ్ అయినాయో అప్పుడు అర్థమైంది. ఇన్ని రోజులు మనం ఆ బయట వెతికాం, భగవంతుడి కోసం బయట వెతికాం. బయట కాదు, మనలోనే భగవంతుడు ఉన్నాడు అని ఎప్పుడైతే మనం ధ్యానం ద్వారా మాత్రమే తెలుసుకుంటాము. బయట వెతికితే కనపడడు భగవంతుడు అనే విషయాన్ని నేను, ఎందుకంటే మేము బాబా భక్తులం. మా పిల్లల పుట్టినరోజులు కానీ మా పెళ్లి రోజులు కృష్ణనగర్లో పెద్ద టెంపుల్ ఉంది, ఎప్పుడు మేము అక్కడ అన్నదానాలు అవి చేస్తూ ఉండేవాళ్ళం అప్పుడప్పుడు. కానీ అంత ఆ బాబానే నేను ధ్యానం చేశాను, నువ్వు ఈ రోజు ధ్యానం చేస్తున్నావు అనే మాటలు ఎప్పుడైతే విన్నానో ఆ రోజు నుంచి నాలో ఉన్న అజ్ఞానము పటాపంచలైపోయింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒకటే అనుకున్నానండి, ఇప్పుడు కూడా మనం కష్టాలు నష్టాలు బాధలు దుఃఖము అనారోగ్యంతో అనుభవిస్తూ ఉంటే పూర్తిగా అజ్ఞానంతో ఉన్నట్టే. ఆ అజ్ఞానం అవన్నీ పోవాలంటే చాలా మంది కోరికల కోసం సంకల్పాలు పెట్టుకుంటూ ఉంటారు, సమస్యల మీద సంకల్పాలు పెడతారు. కానీ నేను ఒకటే సంకల్పం చేసుకున్నాను, నాకు ఆత్మజ్ఞానం అందించండి మాస్టర్స్. ఎందుకంటే ఆత్మజ్ఞానం అనే వెలుగు మనలో ఉంటే ఈ చీకటి అజ్ఞానము పటాపంచలైపోతుంది. ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆ సమస్యలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం కూడా మనం పొందుతాము. నేను ఫైనల్ గా ఆత్మజ్ఞానం కావాలి మాస్టర్స్ అని ఆ సంకల్పంతో మాస్టర్స్ ఎన్నో విషయాలు నాకు అందిస్తూ ఉండేవాళ్ళు. ధ్యానంలో సుమారు 7-8 నెలల తర్వాత ఎన్నో విషయాలు వస్తుంటే అవన్నీ నాలో నేను పెట్టుకుంటే మర్చిపోతానని పేపర్ పెన్ను తీసుకొని రాయటం మొదలు పెడితే సుమారుగా ఇప్పటి వరకు 25 పుస్తకాలు రచించటం, ప్రచురించటం, పత్రిజీ గారి చేతుల మీదుగా అవి విడుదల అవ్వటం జరిగినాయి. 2009లోనే కొత్త బంగారు లోకం అనే పుస్తకాన్ని నేను శ్రీశైల ధ్యాన మహాయజ్ఞంలో పత్రిజీ గారి చేతుల మీదుగా విడుదల చేశారు. ఆ తర్వాత ఇంకా వస్తుంటే రాసుకుంటూ పోతుంటే అద్భుతమైన ఆలోచనలు,
అంతరంగంలో చిగురించిన ఆనందం, మనస్సు గురించి, మనస్సు మనలో దాగిన ఉషస్సు, మానవ జన్మ విలువ తెలుసుకుందాం. నేనెవరిని, ఓ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఆత్మసూర్యుడు, గతం వర్తమానం భవిష్యత్తు, మానవుడే మాధవుడు, ఇలా ఎన్నో పేర్లండి. మరి వాటిల్లో ఇప్పుడు కూడా ఇంకో బుక్ రాస్తున్నాను, 26వ పుస్తకం, మనం భగవంతులం. ఆ కాన్సెప్ట్ మాస్టర్స్ ఇచ్చారు. ఏలూరులో పిరమిడ్ లో ధ్యానం చేస్తుంది, కాన్సెప్ట్ వచ్చింది మనం భగవంతులం అని. చివరిలో ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. మరి ఎందుకు అంటే, వాళ్ళు చాలా మందికి కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. ఆ క్వశ్చన్ కి నాకు తెలిసింది, నేను శాకాహార ర్యాలీలు ఎక్కువ చేస్తుంటాను. మరి కొన్ని వేల వేల శాకాహార ర్యాలీలు, 9 రోజులు దేవి నవరాత్రులు 108 గ్రామాలు, 7 రోజులు 70 గ్రామాలు, 3 రోజులు 30 గ్రామాలు తిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే వేల వేల శాకాహార ర్యాలీలు అంటున్నాం. ముందు దాని మీద ఒక క్లారిటీ ఇస్తాను. ఎందుకు తినకూడదు అనేది అందరూ తెలుసుకోవాలి. మరి ఎన్నో తాత ముత్తాతల నుంచి తినుకుంటూ వస్తున్నాం కదా, బలం బలం అనుకుని. అది బలమా రోగమా ఏంటి, అసలు ఎందుకు తినకూడదు అనేది చిన్న క్లారిటీ ఒక్కొక్క మాస్టర్ ద్వారా ఒక్కొక్క సందేశం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, మనం ఉండనిస్తారా? ఇంట్లో ఉండనిస్తారా? ఇంట్లో ఉంచుతారా, బయట పడుకోబెడతారా? ప్రాణం ఉన్నంతసేపే పేరు పెట్టి పిలుస్తారు. మన శరీరం నుంచి మన ఆత్మ బయటికి వెళ్ళిపోగానే డాక్టర్ తెచ్చి టెస్ట్ చేసి చూస్తాడు, విడిపోయాడరా అంటే వెంటనే తీసుకెళ్లి బయట పడుకోబెడతారు. ఇంట్లో ఉంటే అది క్షణ క్షణానికి కుళ్ళిపోతూ దుర్గంధం వస్తూ ఆ వాసన పీలిస్తేనే రోగాలు వస్తాయని భయపడుతూ ఉంటారు. బయట అప్పటి వరకు పేరు పెట్టి పిలుస్తారు. ఆ ప్రాణం పోయింది అంటే అప్పుడు శవము అంటారు. అప్పుడు ఏం పేరండి? ఒకే పేరు ఉంటుంది, కామన్ పేరు. ఆడ లేదు, మగ లేదు, ధనిక లేదు, పేద లేదు, కలెక్టర్ లేదు, అటెండర్ లేదు. ప్రాణం పోయిన ప్రతి దానికి ఒకే ఒక కామన్ నేమ్ ఉంటుంది, అదే శవము. బయట పడుకోబెడతారు. ఆ బయట కూడా ఎన్ని రోజులు ఉంచుతారండి? ఒక 10 రోజులు ఉంచారా ఎవరో ఇళ్ళలో, ఎవరో ఊర్లో అన్నా? ఎప్పుడు తగిలేడదాం, ఒక రోజు ఉంచాలంటేనే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, మరి ఆ ఐస్ బాక్స్ తెచ్చి అత్తర్లు జల్లి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడు తగలెడదాం, తగలెట్టే వరకు, కాల్చే వరకు, పూడ్చే వరకు నిద్రపోని మనం బజార్లో చంపి వేలాడదీస్తూ ఉంటారు. కోళ్ళని, మేకల్ని చర్మాలు వలిసి వేలాడదీస్తూ ఉంటారు. మనం ఏం చేస్తుంటాం, ఎగబడి మరి ఆ శవాలను తెచ్చుకొని కొనుక్కొని, మరి డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఆ శవాలను తెచ్చుకొని ఇంట్లో కాదు ఒంట్లో వేసుకుంటున్నాం ఏకంగా వండుకొని. అంటే ఆ శవాలు ఉండాల్సింది శ్మశానంలోనే, కానీ మన కడుపులో కాదు కాక. మన కడుపు ఏమన్నా శ్మశానమా? దేహమే దేవాలయం అని చెప్పాడు ఆదిశంకరాచార్యులు. ఎంతో మంది గురువులు తెలియజేస్తూనే ఉన్నారు. మరి పక్షి జాతిని బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూడు కొరుటకును వండి తినేడు వాడు వసుద చండాలుడు అన్నాడు మహాయోగి వేమన. ఇవన్నీ చిన్నప్పుడు పద్యాలు చదివాము, రాసాము, పరీక్షల్లో పాస్ అయ్యాం, కానీ ఎంత వరకు మనం దాన్ని అర్థము, పరమార్థం తెలుసుకున్నాం? వాళ్ళు ఊరికే చెప్పలేదండి. మరి ఆ విషయం తెలుసుకున్న పత్రిజీ మరి అందరికీ తెలియజేశారు, ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు. ఏమండి, మరి ప్రప 159 రకాల జబ్బులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంతో మంది అన్ని దేశాల నుంచి డాక్టర్లను పిలిచి పరిశోధన చేస్తే గుడ్డు, మాంసం, చేపల ద్వారానే భయంకరమైన రోగాలు ప్రజలకు వస్తున్నాయని నిర్ధారణ చేశారు. మరి అంతకు ముందే 40 ఏళ్ల క్రితమే పత్రిజీ గారు ఈ సత్యాన్ని ప్రపంచానికి అంతా తెలియజేశారు. మాంసం ఆహారం కాదు, అవి చచ్చిపోయిన శవాలు. అవి తింటే వచ్చేది రోగాలే, బలం కాదు. శాకాహారం బలం, శాకాహారం తినండి అని ఆయన ప్రపంచం అంతా చాటి చెప్పారు. మరి అటువంటి గొప్ప గురువు మనకి దొరకటం, ఆయన జీవించి ఉండగా మనం జీవించి ఉండడం అనేది మన జన్మ జన్మల అదృష్టం అండి. నిజంగా ఒక్క పెట్టిన మనం అంతా కూడా మరి నాన్ వెజ్ బంద్ చేయటం, నిజంగా అది తిన్నంతసేపు మేము హాస్పిటల్ చుట్టూ పరిగెత్తే మేము ప్రతి నెల ఎప్పుడైతే అది వదిలేసామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ ఆనందంగా జీవిస్తున్నాం. మా కుటుంబం అంతా శాకాహార కుటుంబం, ధ్యాన కుటుంబం. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. కరోనా కూడా ఈ మధ్య అందరికీ ఒక షాక్ ఇచ్చి చూపించింది. అది పుట్టింది కూడా మాంసాలతోటే. గబ్బిలాల మాంసాన్ని చైనా వాసులు తిని దాన్ని నుంచి కరోనా పుట్టించి ప్రపంచానికే బహుమతిగా ఇచ్చారు. మనిషిని చూసి మనిషి భయపడిపోయే పరిస్థితి, కలుగులోకి దూరిపోయే పరిస్థితిని తెప్పించింది అంటే మరి ప్రకృతి విరుద్ధంగా మానవుడు జీవిస్తే
ప్రకృతి కన్నెర్ర చేస్తే తట్టుకునే శక్తి ఈ మానవుడికి లేదుగాక లేదు. కరోనా కంటే ఇంకా 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 భయంకరమైన రోగాలు కళ్ళు తెరవక ముందే మనం కళ్ళు తెరుద్దాం. ఎవరైనా ఆ స్థితిలో ఉంటే దాని నుంచి పూర్తిగా బయటపడండి. ఎందుకు తినకూడదు అనేది ఒక చిన్న కథలో తెలియజేస్తే నేను పుస్తకాల్లో రాశాను. ప్రతి క్లాసులో తెలియజేస్తున్నాను. మరి అమ్మ ప్రేమ ఏంటో, ఆ జీవుల ప్రేమ ఏంటో తెలుసుకుందామండి. మనం తింటున్నాము ఏదో అని దాని వెనక వాటి వేదన, రోదన, వాటి మాటల్లో విందాం. ఒక మేక ఉంది. ఆ మేక 4 పిల్లలను పెట్టి ఆ పిల్లలకు ఆకలేస్తూ ఉంటే పెద్ద గుంపుల మందలో నుంచి ఆ పిల్లల ఏడుపు విని గబగబా పరిగెత్తుకుంటూ వస్తుంది ఒక మేక. అది ఎవరండి? తల్లి. తల్లికే తెలుస్తుంది పిల్లల అమ్మో. ఎందుకు ఏడుస్తున్నాయో పిల్లల ఆకలి కోసం అనేది తల్లి మాత్రమే గుర్తిస్తుంది. వేరే మేకలు వాటి పనిలో వాటి ఉంటాయి. కానీ తల్లికి తెలిసి గబగబా వచ్చి పిల్లలకు పాలిచ్చి ఆకలి తీరుస్తూ పిల్లలు ముద్దాడుతూ ఉంటుంది. పిల్లలు కూడా అమ్మతో ఆడుకుంటూ ఆడుకుంటూ అమ్మ ఒడిలో నిద్రపోతుంటే మానింటి ఆ యజమాని రాత్రి డబ్బు అవసరం, చాలా అర్జెంటు, మంచి ధర వస్తుంది, తెల్లారితే ఆదివారం రాత్రి వ్యాన్ వచ్చిందని ఆ తల్లిని తీసుకెళ్లి కషాయుడికి అమ్మేస్తే, ఆ కషాయుడు ఆ తల్లిని మొక్కలు చేసి మనకు అమ్మేస్తే, మనం హాయిగా తెచ్చుకుని కూర వండుకొని పిల్లలకి తినిపించేసి మనం తినేసి హాయిగా నిద్రపోతుంటాం. మరుసటి రోజు నుంచి ఆ పిల్లల పరిస్థితి ఏంటంటే సూర్యోదయం అవుతుంది, చక్కగా తెల్లవారుతుంది, చూస్తే అమ్మలేదు, అమ్మేమైందో తెలియదు, ఆకలిస్తూ ఉంటుంది ఆ చిన్ని కడుపులకి. అవి ఏడుస్తూ ఏడుస్తుంటే యజమాని ఊరెళ్ళిపోయాడు తాళాలు వేసుకుని. వాటిని పట్టించుకునే నాదుడు లేడు. వేరే మేకలు కూడా వాటి ఆకలి అర్థం కాదు. అవి ఏడుస్తూ 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 అవి నిద్రపోతుంటే ఆ తల్లిని తెచ్చి ఒక మాంసం ముద్దగా చేసేసుకొని తినేస్తున్నానే. మనం తినికి కలిపి తినే ఆ మాంసం ముద్దలో ఏ తల్లి ప్రాణం ఉందో మీకు తెలుసా? అది తల్లిదా బిడ్డదా? వాడు చంపేసి ఎలాడిస్తుంటాడు అమ్ముకోవడానికి. కానీ దాని వెనక ఎంత బాధ్యత ఉంది. అలాగే ఒక కోడి గంపెడి పిల్లలతో రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. పిల్లులు వచ్చినా, కుక్కలు వచ్చినా, పైనుంచి గద్దలు వచ్చినా ఆఖరికి మనం వెళ్ళినా ముట్టుకొని ఇస్తుందండి తల్లి కోడి. పడవడానికి వస్తుంది. తల్లి కోడిని ఎవరన్నా ముట్టుకోగలరా? తన తలోంచి తింటూ ఉంటే ఏ గద్దొచ్చి పిల్లల్ని తన్నుకుపోతుందో అని ఆ తల్లి భయపడుతూ కాపలా కాస్తూ ఉంటుంది. తన ఆకలి చంపుకొని కూడా తల్లి పిల్లల కోసం రక్షణగా తన ప్రాణాలకు సైతం తెగించి పోరాడుతూ ఉంటుంది ఆ తల్లి కోడి. అటువంటి తల్లి రెక్కల మాటున పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఆనందంగా గంప కింద నిద్రపోతుంటే మన ఇంటికి ఎవడో చుట్టం వచ్చాడు వాడికి వండి పెట్టాలని అర్ధరాత్రి దొరకట్లేదు మార్కెట్లోని ఆ తల్లిని తీసుకెళ్లి చికెన్ బిర్యానీ చేసుకొని తినేస్తే మరుసటి రోజు నుంచి ఆ పిల్లల్ని కాపాడే దిక్కెవరండి? అవి రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి. ఎటువైపు నుంచి ఏ శత్రువు వస్తుందో తెలియదు, ఏది మింగేస్తుందో తెలియదు. అమ్ముంటే కాపాడేది. అమ్మేమైందో తెలియక ప్రతి క్షణము కోటాను కోట్ల జీవులు ఈ మానవుడు చేసే దౌర్జన్య కాండకి బలైపోతున్నాయి. మానవుడికి ఆహారంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల జీవులు చంపబడుతున్నాయి. 24 గంటలు మనం కాపలా కాస్తామా ఆ పిల్లల్ని? వాటి డ్యూటీ ఎవరిదండి? ఆ బాధ్యత ఎవరిది? తల్లిది. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి తల్లి కావాలి, తల్లి ప్రేమ కావాలి, తల్లి రక్షణ కావాలి. ఈ తల్లి బిడ్డల మధ్యనున్న బంధాన్ని తుంచే హక్కు ఈ మానవుడికి లేదుగాక లేదు 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 లేదు. మనమంతా తల్లి పాలు తాగినంత వాళ్ళమయ్యాం. తల్లి ప్రేమతోనే పెరిగి పెద్దవాళ్ళమయ్యాం. మన పిల్లల కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే గుండెల్లో గుచ్చుకున్నట్టు బాధపడతాం. వాళ్ళ కంట్లో నలుసుపడితే మన కంట్లో కన్నీళ్ళు వస్తాయి. వందల వందల సంవత్సరాలైనా ఈ భూమి మీద చెక్కు చెదరని తల్లి ప్రేమ. ఇప్పుడు కోడి కూడా ఒక తల్లి, మేక కూడా ఒక తల్లి. వాటికి పిల్లలు ఉన్నాయి, కుటుంబం ఉంది, బాధ ఉంది, నొప్పి ఉంది. మన ఆహారం కోసం ప్రప ప్రకృతి ఎంతో ఇచ్చింది. వేల వేల కాయగూరలు, పండ్లు, ఫలాలు. అంతేగాని ఆ కోడి తలలో మేక తలలు కాదండి. ఏ అమ్మవారు బలి కోరరు. మన నోటి రుచి కోసం, మన కుటుంబం బాగుండాలని అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, జంతు బలులని నెపంతో ఎన్నో మూగ జీవుల్ని నిర్దాక్షిణ్యంగా చంపి తినేస్తున్నాడు మానవుడు. దయచేసి ఈ రోజు నుంచి ఆ స్థితి నుంచి బయటికి రండి. మరి వందల వందల సంవత్సరాలు చూడండి, 90 ఏళ్ల తల్లి 70 ఏళ్ల వయసున్న కొడుకు చీకటి పడి ఇంటికి రాకపోతే ఆ తల్లి నిద్రపోతుందా?
మాటి మాటికి కోడల్ని అడుగుతా ఉంటది, అబ్బాయి వచ్చాడా, తిన్నాడా. 70 ఏళ్ల వయసున్న కొడుకు కూడా ఇంటికి రాగానే అమ్మ ఎలా ఉందో అని చూసుకొని ఆరోగ్యంగా చక్కగా నిద్రపోతుంటే అప్పుడు తను ప్రశాంతంగా నిద్రపోతాడు. వందల సంవత్సరాలైన భూమి మీద చెప్పుకొచ్చారండి ఒకే ఒకటి, అమ్మ ప్రేమ. ప్రతి ప్రాణికి తల్లి కావాలి, తల్లి ప్రేమ కావాలి, రక్షణ కావాలి. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించుకోండి. మరి ఈరోజు ఇంకొక చిన్న కాన్సెప్ట్ తో మనం ఒక సమయం కొద్దిగా ఉంది కాబట్టి మనం సృష్టి రహస్యాన్ని ఈరోజు తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎన్ని క్లాసులు విన్నా కూడా ఇప్పుడు వినబోయే ఈ క్లాసు మళ్ళీ జూమ్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు క్లాసులు పడతాయో తెలియదు కాబట్టి ఈ విశ్వ రహస్యం, సృష్టి రహస్యాన్ని కూడా నేను చెప్పబోతున్నాను. యద్భావం తద్భవతి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. అద్భుతమైన ఆలోచనలు. నేను 2వ బుక్ అందులో ఇచ్చిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. మరి క్లాస్ విని ఒక ఆయన క్యాన్సర్ నుంచి బయటపడ్డాడు, ఒక ఆవిడ తాగుబోతు భర్తను మార్చుకుంది, ఒక కొడుకుని పెద్ద ప్రయోజకుని చేసుకుంది ఒక ఆవిడ. ఇలా ఎన్నో అద్భుతమైన ఫలితాలు. మరి నోటిలోని మాట నుదుటి మీద రాత. ఏ బ్రహ్మదేవుడు మన తలరాత రాయలేదు. మన తలరాతను మనమే రాసుకుని వచ్చాం. మన ఆలోచనలో మన మాటలే మన జీవితము. ఇది ఎలా జరుగుతుందో, మేనిఫెస్టో ఎలా అవుతుందో నేను క్లియర్ గా అందిస్తాను. ఇప్పుడు నేను ఒక విషయం ఆలోచిస్తే ఆ ఆలోచన బయటకు వస్తుంది, తరంగాల రూపంలో బయటకు వెళ్తుంది. అదే విద్యుదయస్కాంత తరంగాలు. అలా బయటకు వచ్చి గాల్లో తిరుగుతా ఉంటాయి, కానీ అవి కనపడవు, వినపడవు. కనపడుతున్నాయండి ఆలోచన తరంగాలు, ఎవరికి కనపడవు, వినపడవు. అలాగే నేను మాట్లాడుతున్నాను, మాటల తరంగాలు కూడా విద్యుదయస్కాంత రూపంలో వచ్చి అవి కూడా తిరుగుతూ ఉన్నాయి. అవి కూడా కనపడవు, మాటల తరంగాలు వినపడుతూ ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు ఎక్కడో ఉండి జూమ్ లో వింటున్నారు కదా. మరి ఈ తరంగాలన్నీ గాలిలో ప్రయాణం చేస్తూ మీ చెవుల దగ్గరకు వచ్చి మీకు వినపడుతున్నాయి. ఆలోచన తరంగాలు వినపడవు, మాటల తరంగాలు కనపడవు, వినపడుతూ ఉంటాయి. ఈ 2 బయటకు వచ్చి చేసే పని ఏంటయ్యా అంటే నా జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాయి. నా ఆలోచనలు, నా మాటలే నా జీవితము. ఇదంతా ఎలా జరుగుతుందో చూడండి. నేను ఒక చిన్న బఠానీ గింజంత ఆలోచన వదిలితే అది తిరుగుతూ పెరుగుతూ ఫుట్బాల్ అంత అయింది. మరి నా లోపల నుంచి వచ్చినప్పుడు చిన్న బఠానీ గింజంత ఉంది, బయటకు వచ్చి అంత ఎంత అయింది అంటే అయస్కాంతానికి, ఇది అయస్కాంత తరంగాలని చెప్పుకున్నాం కదా. ఈ అయస్కాంత తరంగానికి ఆకర్షించే గుణం ఉంటుంది కాబట్టి తన చుట్టుపక్కల సేమ్ టు సేమ్ ఎనర్జీ ఎక్కడుందో అదంతా తీసుకొని ఎంత అవుతుంది, ఫుట్బాల్ అంత అవుతుంది. అది ఎక్కడికి వస్తుందంటే గోడ కొట్టాం బంతి. గోడ కొట్టిన బంతి ఎక్కడి నుంచి కొట్టామో అక్కడికే తిరిగి ఎలా వస్తుందో మన లోపల నుంచి వదిలినది ప్రతి ఆలోచన ఇంతింతై ఒడుడేంటి తిరిగి పెద్దది తిరిగి మన లోపలికి వచ్చి మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. మన ఆలోచన, మన మాటలే. ఇదంతా ఇలా చెప్తే చాలా మందికి అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ తో తెలుసుకుందాం. అదేంటంటే పిన్ని గారు, మన ఇంటి పక్కన పిన్ని గారు ఉన్నారు. నిన్నటి వరకు బాగా తిరుగుతూ ఉన్నారు. ఉన్నట్టుండి పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. పిన్ని గారు అయ్యో నొప్పులని బాధపడుతుంది. పక్కింటి ఆవిడ వచ్చింది. పిన్ని గారు బాగున్నారా అని అడిగింది. పిన్ని గారు ఏం చెప్తారండి, ఏది ఉంటే చెప్పుకోవటం అలవాటు కదా. ఏముందమ్మా, నిన్నటి వరకు చాలా బాగున్నాను తల్లి, ఈ మాయదారి రోగం మోకాళ్ళ నొప్పులు, నాకు మోకాళ్ళ నొప్పులు అని చెప్పుకుంటుంది. ఎప్పుడైతే మాట బయటికి వెళ్తుందో, ఇక్కడ మీరు గమనించుకోండి, బాగా అండర్లైన్ చేసుకోండి ఈ వర్డ్ ని. మన మాటలు ఎప్పుడైతే బయటకు వెళ్తుంటాయో, మాటల కంటే ముందు కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బిఫోర్ గా ఆలోచన తరంగాలు బయటకు వెళ్ళిపోతాయి. ఏ మాటలైతే మాట్లాడుతున్నామో అక్కడ ఆలోచన తరంగాలు క్రియేషన్ అయ్యి బయటికి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏం మాట్లాడింది, నాకు మోకాళ్ళ నొప్పులు. ఆవిడ లోపల నుంచి ఆలోచన తరంగాలు కూడా నాకు మోకాళ్ళ నొప్పులు అనే తరంగాలు బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి. పిన్ని గారి పైన ఆకాశంలో కనపడవు. అలాగే మాటల ద్వారా ఈ ఆలోచన కిందకి దిగి మాట రూపంలో బయటికి పోయింది. ఆ మాటలు పక్కింటి ఆవిడ చెవిలో పడిని. పక్కింటి ఆవిడ ఏం ఆలోచిస్తుందండి, వెంటనే ఆవిడ బుర్రలో ఏది వింటే మనం అదే ఆలోచిస్తాం. మరి వెంటనే పక్కింటి ఆవిడ బుర్రలో నుంచి పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులంట, పిన్ని గారా కూడా నాకు మోకాళ్ళ నొప్పులు. ఇక్కడ ఈ 2 మ్యాచ్ అవుతున్నాయి చూడండి. ఫ్రీక్వెన్సీ, బ్యాండ్ విడ్త్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి. వెంటనే పిన్ని గారి ఆలోచన పక్కింటి ఆవిడ ఆలోచన స్వీకరించి గోడ కొట్టిన బంతిలాగా పిన్ని గారి లోపలికి వచ్చేసింది.
ఇప్పుడు పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయా తగ్గుతాయా? పక్కింటి ఆవిడ నుంచి +1 వచ్చేసింది. అంతేకాదండి, ఈ పక్కింటి ఆవిడ ఆగదు అక్కడతో. 10 మందికి చెప్పండి, ఆవిడకి నిద్రపోదు. వెంటనే పనులన్నీ పక్కన పారేసి పక్కింటికి పోయింది. పక్కింటికి పోయి, నీకు విషయం తెలుసా, ఇప్పుడే చూసి వస్తున్నా పిన్ని గారిని అని మొదలెట్టింది. ఏదైనా ఉన్నదన్నట్టు చెప్పుకోవడం మనకు అలవాటు ఉందా? తలా తోక తగిలిస్తాం, కొంత మసాలా పోస్తాం, ఇంతదంతా చేసి చెప్తాం. మరి విన్న విషయాన్ని విన్నట్టుగా చెప్పాలి కదా, కానీ అలా చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. దానికి అంత చేసి చెప్పడం బాగా అలవాటు. వెంటనే పిన్ని గారు గురించి చెప్తూ, ఇప్పుడే చూసి వస్తున్న పిన్ని గారిని, పాపం పిన్ని గారు మోకాళ్ళ నొప్పులు అంటది. అక్కడ వరకు కరెక్టే, కానీ రెండో విషయం చెప్పుద్ది, గోడలు పట్టుకుని నడుస్తుంది పిన్ని గారు అని. గుర్తుదే, గోడలు లేవు పాళ్ళు లేవు. ఆ ఆ మాటలు విన్న మూడో వాళ్ళు ఏం చేస్తారండి? 3 ముక్కలు చేస్తారు. 2 పోయి 3 అవుతాయి. పిన్ని గారు చెప్పింది ఒకటే, పక్కింటి ఆవిడ మోసుకెళ్ళి కింద పడేసి 2 ముక్కలు చేసేసి 2 విషయాలు చేసింది. ఆ విన్న 3 వాళ్ళు 3 ముక్కలు చేసేస్తారు. ఒకటి పిన్ని గారికి మొక్కలు నొప్పులు, 2 పిన్ని గారు గోడలు పట్టుకుని నడుస్తుంది. పాపం పిన్ని గారు పని చేసుకోవాలంటే నిలబడలేక పాక్కుంటూ పాక్కుంటూ దేక్కుంటూ ఎంత అవస్థ వచ్చి పడిందిరా అని సాయంత్రం అయ్యేపటికి 10 మందికి చెప్పుకుంటా పోయింది పక్కింటి ఆవిడ. అప్పుడు ఇల్లు గుర్తొచ్చింది. చీకటి పడంగానే అమ్మో పిల్లలు వస్తారు స్కూల్ నుంచి, వంట వండాలని పోయింది. మిగతా పార్ట్ రేపు చూసుకుందాం, ఎపిసోడ్ 2 అని వెళ్ళిపోయింది. ఈ సాయంత్రం విన్న 10 మంది కూడా, ఆ పిన్ని గారి గురించి విన్న వాళ్ళందరూ కూడా వెంటనే ఆలోచన చేస్తారా లేదా, పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులంట. సాయంత్రం అయ్యేపడికి 10 మంది, ఆ 10 మంది వదిలిన బాణాలన్నీ వచ్చి ఆలోచన బాణాలు పిన్ని గారికి విష్ణు చక్రానికి అతుక్కుంటాయి. పిన్ని గారి ఆలోచనకి అతుక్కుంటాయి. గోడ కొట్టిన బంతిలాగా తిరిగి పిన్ని గారి లోపలికి వెళ్తుంది. సాయంత్రం అయ్యేపటికి ఎంత అవుతాయండి నొప్పులు? +10. చూసారా? ఆ మరుసటి రోజు విన్న వాళ్ళు ఊరుకుంటారా? ఎక్కడ బంధువులు ఉంటే అక్కడ ఫోన్లు చేసి మరి పాపం పిన్ని గారు అంటే ఇంకెందుకు లెగుస్తారండి పిన్ని గారు? పక్కింటి ఆవిడ చెప్పకముందు వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టి కల్లాబ్జాలు అన్ని పనులు చేసుకునే పిన్ని గారు పక్కింటి ఆవిడకి ఎప్పుడైతే చెప్పడం మొదలెట్టి చెప్పిందో, రెండో రోజు వరండా దాటి రాలేకపోయింది, నొప్పులు ఎక్కువైపోయి. మూడో రోజు బెడ్రూమ్ దాటి రాలేకపోయింది, 4గో రోజు బెడ్ ఎక్కి కూర్చుంది. ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేదు గాక లేదు. ఎంతమంది డాక్టర్లు మార్చినా ఉపయోగం లేదు గాక లేదు. ఇదే యద్భావం తద్భవతి. ఇప్పుడు ఎవరన్నా డాక్టర్ దగ్గర వేరే ఊరు వెళ్తారండి, బాగా ఎండల్లో కళ్ళు తిరిగి పడిపోతారు. ఎక్కడ తీసుకుపోతారు? కళ్ళు తిరిగి పడిపోయారంటే ఏమంటారు? ఎమర్జెన్సీ ఎక్కడ 24/7 ఎక్కడుందో అక్కడ తీసుకుపోతారు. నీళ్లు జల్లుతాడు డాక్టర్. 3 ప్రశ్నలు వేస్తాడు, నీ ఊరేంటి, పేరేంటి, వయసు ఏంటి. మొన్నే వెళ్ళి 31. అయితే నీకు అర్జెంట్గా టెస్ట్ చేయాలి పదా అని ఉన్న కాస్త బ్లడ్ టెస్ట్ చేసి తీయటి కబరు, తీయటి రోగం గురించి తీయగా చెవులో వేస్తాడు. నాయన నీకు 160 ఉండాల్సింది 150 పోయింది, ఇక నుంచి అవి తినమాక అని చాంతాడు లిస్ట్ ఇస్తాడు. అవన్నీ చూసుకొని గుండె జారి గెలంతవుతుంది. ఇక వెంటనే బస్సు ఎక్కి కూర్చుంటాడు ఊరు పోవాలని. మరి ఆ బస్సులో కూడా అందరూ తెలిసిన వాళ్ళు ఎదురుపడతారు, బంధువులు స్నేహితులు. ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతారు. ఏం చెప్పుకుంటాడండి? చెప్పుకుంటాడు కదా. ఏదైతే చెప్పుకుంటూ ఇంటికి వస్తాడో, డాక్టర్ దగ్గర 180, ఇంటికి వచ్చేటప్పటికి 360. చూసారా? అదేదో గోల్డ్ మెడల్ వచ్చినట్టు, పరమవీర చక్ర బిరుదు అందుకున్నట్టు ఆనందంగా చెప్పుకుంటూ ఇంటికి వెళ్తాడు. కానీ ఏం జరుగుతుంది? మనం ఎవరైనా ఇంటికి వెళ్తాం, పొరపాటున మర్యాద అంటే ఫస్ట్ మంచినీళ్ళు ఇస్తారు, తర్వాత టీయా కాఫీ అంటారు. టీ అనగానే ఆవిడ వెళ్ళిపోయింది, ఒక టీ పెట్టేయటాన్ని. మనకు ఊరంతా తెలుసు షుగర్ రోగం, షుగర్ వేస్తే కళ్ళు తిరిగి పడిపోతామని. అక్కడ ఎంతమంది ఉన్నా పట్టించుకోకుండా గట్టిగా అరిసి చెప్తాడు, ఒక లెస్ టీ అంటే. మనం నోరు మూసుకుని కూర్చుంటే స్పూన్ షుగర్ వేసినా మనం ఏం కొంపలేం అంటుకో, కానీ నోరు తెరిచి లెస్ టీ అనే పాపానికి పక్కనున్న 10 మంది కేజీల షుగర్ ని మన బాడీలో నింపేస్తారు ఫ్రీగా. రేషన్ కార్డు అడగరు, ఆధార్ కార్డు అడగరు, డబ్బులు అసలే అడగరు. చూసారా? ఇదే యద్భావం తద్భవతి. ఇప్పటికీ అందరికీ అర్థమైపోయి ఉంటది, జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ. మరి కనబడుతూ ఉంటే ఎదుర్కొన్న క్వశ్చన్స్ వేసేవాళ్ళం. మరి పక్కింటి ఆవిడ ఇద్దరు కలిసి ఎప్పుడు వచ్చేవాళ్ళు. పిన్ని గారి మంచం ఎక్కారు, పక్కింటి ఆవిడ ఒక్కతే వచ్చి క్లాస్ వినింది, ఈ సబ్జెక్ట్ అంతా వినింది. అయ్యో పిన్ని గారు ఎందుకు మూలపడిందో అర్థమైపోయింది. పోతా పోతా దారిలోనే ఇల్లు కదా అని పిన్ని గారికి విషయాలన్నీ చెప్పింది. పిన్ని గారికి మాత్రం ఒక విషయం బాగా అర్థమైపోయింది. అయ్యో, నా మోకాళ్ళ నొప్పులు పెరిగిపోవటానికి కారణం పక్కింటి ఆవిడ కాదండి, నేనే అని తెలుసుకుంది పక్కింటి పిన్ని గారు.
ఎందుకంటే ఈవిడ ఇంత చెప్పింది, పక్కింటి ఆవిడ అంత చేసింది. చెప్పింది ఎవరు అసలు విషయం? ఎవరి లోపల నుంచి వచ్చింది? పిన్ని గారి లోపల నుంచి. ఆ రోగం ఎలా వచ్చిందో, ఎలా తగ్గించుకోవచ్చో కూడా పిన్ని గారికి అర్థమైపోయి సీక్రెట్ వెయిట్ చేస్తా ఉంది. 4 రోజుల తర్వాత పక్కింటి ఆవిడ వచ్చింది. ఎందుకు ఈ కాలనీ అంతా అయిపోయింది, నెక్స్ట్ ఇంకో పక్కన ఇంకోటి ఉంది, అది కూడా పూర్తి చేద్దాం, ఆంజనేయ లంకాదానం చేసినట్టు ఊరంతా అంటించేసింది. మళ్ళీ వచ్చింది, అప్డేట్ ఏమైనా ఉందా పిన్ని గారి నుంచి రిపోర్ట్ తీసుకోవడానికి. మళ్ళీ అడిగింది. పిన్ని గారు బాగుంది. ఈసారి పిన్ని గారు కాళ్ళ మీద కాలేసి కూర్చొని సోఫాలో దర్జాగా కూర్చొని ఉంది. సీక్రెట్ తెలిసిపోయింది పిన్ని గారి. ఏం చెప్పుకుంటే ఏం అర్థం అంటుకుంటుందో అని. ఏం చెప్పింది? పిన్ని గారు బాగున్నారా అని అడిగింది. ఏం చెప్తుందండి మేడం? చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్తాను సార్. నేను కాళ్ళ చాలా నొప్పులన్నీ బాగున్నాను. తగ్గిపోయినాయి. అవన్నీ కాకుండా కూడా నేను బాగున్నాను, నేను చాలా అదే సార్. బాగున్నానమ్మా ఒక్క వర్డ్తో చెప్పేస్తుంది. అంటే బాగున్నానంటే ఆరోగ్యంగా ఉంటేనేగా బాగుంటారు. ఎప్పుడైతే పిన్ని గారి నోట్లో నుంచి బాగున్నాననే ఆ తరంగాలు వచ్చినాయో, మాటల తరంగాలు, ఆలోచనలు కూడా బాగున్నాను అనే ఆలోచనలు బయట తిరుగుతూ ఉంటాయి. ఈ మాటలు పోయి తరంగాలు పక్కింటి ఆవిడ చెవిలో పడితే, పక్కింటి ఆవిడ బుర్రలో కూడా పిన్ని గారు బాగున్నారంట. చూసారా, ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. అప్పుడు పిన్ని గారి ఆలోచన పక్కింటి ఆవిడ స్వీకరించి మన లోపలికి వస్తుంది. అప్పుడు పిన్ని గారి ఆలోచన, పిన్ని గారికి ఆరోగ్యం +1 పక్కింటి ఆవిడతో. అంతేకాకుండా మళ్ళీ ఇంకా 99% రోగం తగ్గించుకోవాలి. ఊరికనే బిల్డప్ ఇచ్చింది బాగున్నాను అంటే బాగుంటాం కాబట్టి. నిజంగా బాగుండాలంటే ఏం చేయాలి? పక్కింటి ఆవిడని గిడ్డం పట్టుకుని, అమ్మమ్మ ఈ పుణ్యం ఉంటది, ఊరంతా చెప్పావు కదా, ఇప్పుడు నేను బాగున్నానని చెప్పిరమ్మా అంటే చెప్తారా? మనకు బాగోలేదు, ఏదైనా చెడు విషయం, నెగిటివ్ మాటలు అంటే అందరికీ పంచుతారు. మనం గురించి మంచి చెప్తే పక్కింటి వాళ్ళకి కూడా చెప్పరు. నీకు బాగుంటే నాకెందుకు, మొలబడితే నాకెందుకు, నాకు బోల్డ్ పనులు అని తిట్టి మరిపోతుంది పక్కింటి ఆవిడ. మరి పక్కింటి ఆవిడ చెప్పకపోతే ఎలా తగ్గించుకొని మనం అసలే మోకాలు నొప్పులు, బయటికి వెళ్ళలేం. ఈసారి పక్కింటి ఆవిడ రాకపోతే ఎదురింటి ఆవిడ రావచ్చు కదా. అమెరికా నుంచి మనోడు కూడా ఫోన్ చేసి అడుగుతాడు కదా, బామ్మ బాగున్నావా అని. ఏం చెప్పుకోవాలి? ఏది అవసరమో అదే బాగున్నానని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఇంకా బాగున్నాననే చెప్పుకోవాలి సార్. ఏది అవసరమో చెప్పుకోవాలండి. ఇప్పుడు మనకి అనారోగ్యంతో ఉన్నాం, ఏం అవసరం? ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉన్నాను. దుఃఖం ఉంది, ఎలా ఉన్నావు, బాధలో ఉన్నావు అంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఏది అవసరమో చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కష్టాలు, నష్టాలు, బాధలున్న ఏది ఉంటే అది బయట పెట్టేసుకొని అదే పెంచుకుంటాం, మనం అదే అనుభవిస్తూ ఉంటాము. ఇదే యద్భావం తద్భవతి. బీ కేర్ఫుల్. ఈ రోజు నుంచి మీ మాటని చాలా చాలా ఎరుపుతో మాట్లాడండి. పొరపాటును కూడా మీ నుంచి ఏది అనుభవిస్తున్నారో నెగిటివ్ మాటలు, నెగిటివ్ ఆలోచనలు బయట పెడితే అదే ఎన్నో రెట్లు మనమే అనుభవించాలి, తప్పదుగాక తప్పదు. ఇదే సత్యం, సత్యం, సత్యం. ఇప్పుడు ఆలోచన అనేది చురకత్తి లాంటిది. కత్తికి 2 వైపులా పదును ఉంటుంది. ఒకే కత్తితో మంచి పనులు చేయొచ్చు, చెడు పనులు చేయొచ్చు. కత్తితో చేసే మంచి పనులు ఏంటండి? కూరగాయలు కోసుకోవడానికి కత్తులు, కూరగాయలు, కత్తి పండ్లు పీటలు కోయడం. ఉపయోగపడుతుంటాయి. పండ్లు కోయటానికి. కానీ పీకలు కోయడానికి కూడా, చెరుకు దీనికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు కత్తుల్ని. కానీ ఇక్కడ కత్తిలో తేడా లేదు, కత్తి పదునులో తేడా లేదు. దాన్ని ఉపయోగించే విధానంలోనే మంచి చెడు ఎలా అయితే ఉందో, మన జీవితాన్ని సర్వనాశనం చేసింది ఇప్పటివరకు మన ఆలోచనలో, మన మాటలే. ఇక నుంచి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేవి కూడా మన ఆలోచనలు, మన మాటలే కారణం కావాలి. ఈ రోజు నుంచి ఎరుకతో జీవించండి. ప్రతి మాట మీ జీవితానికి బాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి, మేలుకోండి. మరి దీని మీద 2 క్వశ్చన్ చేయాలి. ఆ 2 క్వశ్చన్స్ మీ అందరి తరపున మేడం గారు చెప్తారు ఆ క్వశ్చన్లకు ఆన్సర్. ఓకేనా మేడం? ఓకే సార్, అన్మ్యూట్ వెయ్యండి. చేసుకొని. ఓకే సార్, వెయ్యండి సార్. ఎందుకంటే ఇది బాగా అర్థం అవడానికి ఆ 2 క్వశ్చన్స్ చాలా అవసరం. కోట్ల విలువైన ప్రశ్న వేయబోతున్నాను. చాలా మంది అన్మ్యూట్ చేసుకుని కూడా చెప్పచ్చు. అన్మ్యూట్ కూడా హలో. చేసుకున్నారు సార్, చేసుకున్నారు. ఎవరైనా చేసుకున్నా కూడా ఓకే. మరి చాలా కోట్ల విలువైన ప్రశ్న వేస్తున్నాను మేడం. తప్పు చెప్తే మైనస్ మార్కులు కూడా ఉంటాయి. మరి ఓకే. బాగా ఆలోచించి చెప్పండి. ఇప్పుడు సమ్మర్ లో మనం మామిడికాయలు తింటాము. ఆ మామిడికాయలు తినేసిన తర్వాత ఆ విత్తనం టెంకి ఉంటుంది. ఆ టెంకిని భూమిలో పాతి పెడితే ఏ మొక్క వస్తుంది? మామిడి మొక్క సార్. మామిడి ప్లీజ్ మొక్క. టెల్ మీ. మామిడి మొక్కే మామిడి సార్. మొక్క. అవునా?
బాగా ఆలోచించండి అని చెప్పాను అందుకే. మామిడి అందరికి అదేనండి. మామిడి మొక్కే వస్తుంది. మళ్ళీ దానికి ఎన్నో మామిడి పండ్లు వస్తాయి సార్. అంటే ఒక్క విత్తనం పెడతాము. అది మహావృక్షం అయిన తర్వాత దానికి ఎన్ని పండ్లు వస్తాయో ఆ కాదు ఫలాలను మేడం, లెక్కించలేము. అంటే నేను అడిగింది చెప్పండి. అంటే మామిడి విత్తనం వేసాను, ఏ మొక్క వస్తుంది? మామిడి మొక్కే సార్ 100%. అందరికీ మామిడి మొక్కేనా? అవును సార్. సరే, నేను జామ మొక్క వచ్చింది అంటే నమ్ముతారా? మామిడి విత్తనం వేసాను, జామ మొక్క వచ్చింది అంటే నమ్ముతారా? నమ్మం. ఇప్పుడు చెప్పినవన్నీ నమ్మారా? 7 గంటల పైన అయినా 8:30, 9 దాకా ఇచ్చిపోతుంది. సరే సార్, మామిడి విత్తనం వేసాం, మామిడి మొక్క అంటున్నారు. అమెరికాలో మా అమ్మాయి మామిడి విత్తనం వేసాను, జామ మొక్క వచ్చింది డాడీ అంది. నువ్వు చెప్పింది కరెక్టే అంది, నమ్ముతారా? అమెరికాలో వస్తుందా? నమ్మం. రాదు. మనం అమెరికాలో మంచిగా మామిడి విత్తనం వేస్తే జామ మొక్క వస్తుందా? రాదు సార్. మీ ఊర్లో వస్తుందా? సరే, ఇలా చెప్తే నన్ను ఎలా చూస్తున్నారు మీరంతా? ఇప్పటివరకు బాగానే చెప్పాడరా, ఈడేదో మరి తిక్క తిక్క ప్రశ్నలు వేస్తున్నాడు, పిచ్చోడు ఎర్రోడు అనుకుంటారు. ఓకేనా? సరే, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. మామిడి విత్తనం వేస్తే మామిడి మొక్కే వచ్చింది అనుకుందాం. కానీ రెండో ప్రశ్నకైనా కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వండి. అడగాల వద్దా? అడగండి సార్. ఈసారి రెండో ప్రశ్నకి మాత్రం తప్ప ఆన్సర్ ఇవ్వద్దు. అసలు ఆన్సరే ఇవ్వలేదు ఇప్పటివరకు ఎవరో. మీరు ఏమన్నా ఈ జూమ్ లో దొరుకుతారో ఆన్సర్ అని నేను వచ్చాను జూమ్ లోకి. ఇప్పుడు 17 సంవత్సరాల నుంచి ఎవరిని అడిగినా ఇవ్వలేదు దీనికి ఆన్సర్. అదేంటంటే, ఆ మామిడి మొక్క ఎదిగి ఎదిగి ఒక మహావృక్షం అయిపోయి 30 సంవత్సరాలు బ్రతికిందండి. ఆ 30 సంవత్సరాల తన జీవితకాలం మొత్తంలో 6 ఏళ్ల నుంచి పూత పోస్తూ కాయలు కాస్తూ 30 సంవత్సరాలు బ్రతికింది. తన జీవితం మొత్తం మీద ఎన్ని కాయలు ఇచ్చిందో కరెక్ట్ గా లెక్క పెట్టి కౌంట్ చేసి నంబర్ చెప్పండి. ఒకటి నెంబర్ చాలు. లెక్క పెడుతున్నారా? లెక్క లెక్క పెట్టగలరా? పెట్టలేం సార్. లెక్క పెట్టలేనన్ని, ఇన్ఫినిటీ, అనంతం, వేలు లక్షలు రావచ్చు మామిడి పళ్ళు. కానీ నేను నాటిన విత్తనాలు ఎన్ని? ఒక్కటే. ఒక్కటే. అదే సృష్టి ధర్మము, ప్రకృతి ధర్మము. ఒక్క మామిడి విత్తనం భూమిలో వేస్తే వేలు లక్షల మామిడి ఫలాలు పొందుతున్నామండి. ఒక వడ్డి గింజను భూమిలో వేస్తే ఎన్నో వడ్ల గింజలు తీసుకుంటున్నాం. అలాగే మన మైండ్ కూడా ఒక పంట పొలం లాంటిది. మన ఆలోచనలు, మన మాటలు విత్తనాలు లాంటివి. ఏ విత్తనాలు అయితే చల్లుకుంటూ ఉంటామో అవే 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 ఫలాలు ఎన్నో రెట్లు మనమే 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 పొందుతాం. ఇదే సత్యం సత్యం సత్యం. పొరపాటును కూడా మామిడి విత్తనం వేస్తే జామ మొక్క రాదు. ఇది పూర్తిగా ప్రకృతి విరుద్ధం, సృష్టి విరుద్ధం. నాకు రోగం ఉంది, నాకు సమస్య ఉంది, ఏ విత్తనాలు అయితే చల్లుకుంటామో అవే ఫలాలు ఎన్నో ఎన్నో రెట్లు అవే పొందుతాం. ప్రతి ఒక్కళ్ళు కష్టాలు, నష్టాలు, బాధలు, ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ మాటలు భూమి మీద వదిలేస్తున్నాం. 10,000 అప్పు ఉందని పదే పదే చెప్పండి, 10 రెట్లు అప్పు చేయాల్సిన దుస్థితిలో పడిపోతాము. ఈ రోజు నుంచి, అంటే ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల మంది ఉన్నారు జనాభా. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు గమనించండి. వాళ్ళలో మీరున్నారు, నేనున్నాను, అందరూ ఉన్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి నాకు ఆ నొప్పి, ఈ నొప్పి, ఆ సమస్య, ఈ సమస్య, నెగిటివ్ మాటలు, నెగిటివ్ ఆలోచనలు భూమి అంతా నింపేస్తున్నారు. అతి త్వరలో మన భూమి బద్దలు కావడానికి సిద్ధంగా ఉంది ప్రకృతి వైపరీత్యాల ద్వారా. మన భూమిని మనం కాపాడుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం కాపాడుకోవాలంటే ముందు మన లోపల ప్రపంచాన్ని మనం మార్చుకోవాలి. రెండు విషయాలు బయట పెట్టండి. ఒకటి, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను. ఈ ఆరోగ్యకరమైన ఆలోచనలు, ఆరోగ్యకరమైన మాటలు బయటికి వదలండి. ఆనందకరమైన మాటలు, ఆలోచనలు బయటకు వదిలితే ఈ విశ్వం అంతా నిండుతుంది. మరి ఈ భూమి అంతా నిండిపోయి అప్పుడు ఈ భూమి స్వర్గంగా మారుతుంది. ఆ స్వర్గం పేరే కొత్త బంగారు లోకం. ఆ కొత్త బంగారు లోకాన్ని సృష్టించడానికే దివి నుంచి భూమికి దిగొచ్చారు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మనమంతా కూడా భూమిని స్వర్గంగా మార్చడం కోసం దిగి వచ్చిన దేవుళ్ళం. మనం భగవంతులు మిత్రులారా. ప్రతి ప్రాణి భగవత్ స్వరూపమే. మరి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన పై భగవంతులకు ఒకసారి మనం కరతాళ ధ్వనులతో మరి కృతజ్ఞతలు తెలియజేద్దాం.
ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మీకు పంచే అవకాశం ఇచ్చిన మీ అందరికీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన యూట్యూబ్ మన మహావతార్ బాబాజీ జూమ్ ఫౌండేషన్ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. ఎంతో చక్కటి ధ్యానం గురించి, ఆలోచన శక్తి గురించి, ఆలోచన తరంగాలు ఎలా పనిచేస్తాయి అంటే సత్యం అనేది ఆ ఇప్పుడు చెట్టుకైనా మనిషికైనా దేనికైనా వేరుగా లేదు, సత్యం అనేది ఒక్కటే అని కూడా బాగా తెలియజేసినారు సార్. మన గౌతమ బుద్ధుల వారు కూడా ఎలా ధ్యానంలోకి వచ్చినారు, ఎలా చేసినారు సాధన. అలాగే మీరు అంటే మీ గురువు గారు ఎవరైతే ఉన్నారో తన ఎలా మార్చుకున్నారు, తన అనారోగ్యం నుంచి ఎలా బయటపడ్డారు, అలాగే మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక చేపల చెరువు అని చెప్పినారు కదా సార్, ఆ బిజినెస్ కూడా వదిలేసి కూడా అంటే ఇప్పుడు జీవులకు కూడా ఇలా హింస చెయ్యొద్దు, నేను ఒక్కడనే తినడమే కాదు ప్రపంచానికే ఆ జీవుల్ని పెంచి పంచుతున్నాను, ఇంకా జీవహింస చెయ్యొద్దు అని అది కూడా వెంటనే మానేసినారు. చాలా అంటే మేడం గారిది కూడా అనారోగ్యం అంతా కూడా నార్మల్ చేసుకొని ఇంట్లో పిల్లలు మీరు అంతా కూడా ఎంతో సంతోషంగా ఉండి మీది అంతా కూడా అందరికీ పంచుతూ ప్రతి ఒక్కరికి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు కూడా వెళ్ళి క్లాసెస్ చెప్పడము, పత్రి సార్ తోటి ఎంతో ప్రయాణం చేసినారు. అలాగే ఏంటంటే ఇంకా ఎన్నో బుక్స్ కూడా రాసినారు సార్. అంటే మీరు ధ్యానం చేసి మీ సాధన ద్వారా ఆ శక్తి ద్వారా ఎన్నో బుక్స్ ఎంతో జ్ఞానాన్ని కూడా అందరికి బుక్స్ ద్వారా అందించినారు. మాకు కూడా ఈరోజు జూమ్ లో ఎంతో జ్ఞానాన్ని అందించినారు సార్. కొత్త వాళ్ళు ఉన్నారు సార్, ఈ రోజే మొదటగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఎంతో జ్ఞానము అందింది. మాకు పాత వాళ్ళకు కూడా జ్ఞానాన్ని అందింది సార్. అయితే ఏంటంటే ఇందాక నేను ఒకటి చెప్పినాను చూడండి సార్, అదేంటంటే ఇప్పుడు మీరు చెప్పిన జ్ఞానము నా లోపల నిక్షిప్తం అయ్యింది కాబట్టి మీరు మొదటి క్వశ్చన్ కి నేను రెండో ఆన్సర్ కూడా చెప్పేస్తూ ఉన్నాను. అంత శ్రద్ధగా వింటున్నాం సార్, అంత శ్రద్ధగా విని మేము అది ఏంటంటే మేము ఆచరణలో కూడా పెడుతూ ఉన్నాము కాబట్టి మేము మళ్ళీ కూడా గుర్తుంచుకొని కూడా చెప్పగలుగుతున్నాం సార్. అదే అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అవును సార్, ఏదైనా వినడం వల్ల ఏది రాదు కదా సార్. వినడం వల్ల అంటే కొంత గుర్తుంటది, కొంత గుర్తుండదు. ఒకవేళ విని మనం ఆచరించకపోతే గనక అది వృధానే అవుతుంది. అవును సార్, విని ఆచరించకపోతే వృధా అవుతుంది. అవును సార్, మేము విని ఆచరిస్తున్నాం కూడా సార్, అందుకనే మేమంతా బాగా గుర్తుంచుకోగలుగుతున్నాము. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జూమ్ లో పాల్గొన్న వారు ఈ రోజు మీరు అందించిన జ్ఞానం గాని ధ్యానం గురించి వచ్చినారు కదా, అంతా కూడా ప్రతిదీ శ్రద్ధగా పెట్టి వాళ్ళు ధ్యాన సాధన చేస్తూ పుస్తకాలు చదువుతూ జ్ఞానాన్ని అంతా కూడా వచ్చిన వాళ్ళకి ఇంకా చాలా అద్భుతం అండి, వాళ్ళు గ్రేట్ మాస్టర్స్. ఎందుకంటే కొన్ని ఏరియాలు ఇంకా నేను 365 తిరుగుతున్నా, ప్రచారం చేస్తున్నా, ఇంకా కొంతమందికి ఈ సబ్జెక్టు అందని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ కొత్తగా రావటమే వాళ్ళు శాకాహారం గురించి తెలుసుకున్నారు, థాట్ పవర్, అద్భుతమైన ఆలోచనల గురించి తెలుసుకున్నారు. వాళ్ళు చాలా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ, మాస్టర్స్ కొత్తగా వచ్చిన ఆత్మబంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. అయితే ఏంటంటే సార్ ఇప్పుడు మీరు ఇందులో ఒకటి నేను పట్టుకున్నాను, అందులో ఏంటంటే ఇప్పుడు ఆ పిన్ని గారిది ఏంటి మొత్తము నెగిటివ్ క్రియేషన్ జరిగింది. మళ్ళీ ఆమె దాని ప్లేస్ లో ప్రతి ఒక్కరికి మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర అంటే ఆమె దగ్గరికి వస్తారు కదా, వచ్చి రావడమా, ఫోన్ చేయడమా, మాట్లాడడం, అవన్నింటి కూడా ఆమె పాజిటివ్ క్రియేట్ చేసుకుంటుంది. అనారోగ్యం ఉంది అని ఇన్ని రోజులు బయట క్రియేట్ అయింది, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను అని క్రియేట్ చేసుకుంటుంది. అంటే నెగిటివ్ ప్లేస్ లో పాజిటివ్ క్రియేట్ చేయాలి అనేది నేను గ్రహించుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనం మాట బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇందాక ఆన్సర్ లేని క్వశ్చన్ ఒకటి వేసాను కదండి, ఇప్పుడు ఇంకో 2 ప్రశ్నలు ఉన్నాయి. అవి ఏంటంటే విత్తు ముందా చెట్టు ముందా? నో ఆన్సర్. ఏమండి, విత్తు ద్వారా చెట్టు వస్తుంది, చెట్టు ద్వారా విత్తు వస్తుంది, అవును కదా. విత్తు ముందా చెట్టు ముందా అంటే చెప్పలేము, కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్పలేము. అలాగే విత్తనం అనేది ఒక ఆలోచన, మాట అనేది ఒక వృక్షం అండి. బయటికి వెళ్ళిందా ఎంతో మంది చెవుల్లో పడిపోయి, ఆ మాట బయటికి వెళ్ళిందంటే ఎంతో మంది చెవుల్లో దూరి ఎన్నో విత్తనాలు రెడీ అవుతాయి వాళ్ళ మైండ్ లో ఆలోచనలు. అవే మళ్ళీ వాళ్ళ నోటి నుంచి బయటకు వస్తే మళ్ళీ చూడండి, ఆ ఆలోచన
విత్తనంగా బయటికి వెళ్ళిపోతే, మాటగా బయటికి వెళ్ళిపోతే, ఒక వృక్షంగా బయటికి వెళ్ళిపోతే ఎన్ని సీడ్స్ తయారు చేస్తుందో ఆలోచించండి. కనుక చాలా చాలా ఎరుకుతో ఉండాలి. ఏది కూడా అందుకనే గురువు గారు ఎప్పుడు కూడా నెగిటివ్ మాటలు, నెగిటివ్ ఆలోచనలు అసలు ఎవరన్నా చెప్తున్నా కూడా ఆయన ఊరుకోరు. కనుక మనకి బాగా ఆయన తెలియజేశారు. ఎందుకు అంటే ఇందుకే. ఓకే. ధ్యానము, ఎనీబడి. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యంలో ఉంటూ ఉంటాం కాబట్టి, అంటే ప్రతిరోజు కాసేపు ఇప్పుడు ఒక ఒక విషయం వచ్చింది అంటే సార్ కాసేపు ఒకవేళ ఎరుకలో లేకపోయినా మళ్ళీ ఎరుకలో వస్తూనే ఉంటాం సార్. ఇంకా చాలా చక్కటి జ్ఞానాన్ని ఓకే. ఓకే. అందించినారు సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ మాస్టర్స్ యూ మేడం. సార్ మీరంతా ఇంత అవకాశం చక్కటి ఇచ్చారు. మీరు జ్ఞానాన్ని అవకాశం అందించినందుకు ఇవ్వబట్టే. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. సార్కు ధన్యవాదాలు తెలిపండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ మేడం. కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉండుండొచ్చు ఓకే. మీరు చెప్పిన ఓకే. సబ్జెక్టు పైన కూడా. ప్రశ్నలు లేదు, ధ్యానం ఎలా ఉమ్. చేయాలి దానికి సంబంధించి కూడా కొత్తగా వచ్చి ఉంటారు కదా, తెలియదు. ఓకే. మాస్టర్స్ ఓకే. మీకు అడగండి ఎవరికి మేడం. డౌట్స్ ఉన్నా అడగమనండి. అడగండి అన్మ్యూట్ చేసుకొని. అన్మ్యూట్ చేసుకొని అడగండి సార్. వీడియో, ఆడియో. వెంకటన్న సార్ అని అన్మ్యూట్ చేసుకున్నారు కదా సార్, మాట్లాడతారా మీరు? ఉమ్. మేడం అడగమనండి ఏం మాట్లాడలేదు మేడం. మేడం. మాట్లాడండి సార్. వెంకట గారు. గురుజీ చెప్పండి సార్, ఎలా ఉంది క్లాస్? చాలా బాగుంది సార్. నేను యాక్చువల్ గా లేట్ గా వచ్చాను. అది కనెక్ట్ కాలేకపోయినా అవునా సార్? కరెక్ట్ హాఫ్ అన్ అవర్ ఓకే. కరెక్ట్ ఈ డిసీజెస్ గురించి అవి చెప్పేటప్పుడు కరెక్ట్ వచ్చినాను. చాలా బాగుంది సార్. ఓ, యద్భావం ఫాస్ట్ లో తద్భవతి వచ్చింది. అనేది వెరీ గుడ్. సార్ ఫోర్ చెప్పండి క్లాస్ సార్. నేను వినలేకపోయినాను. హాఫ్ అన్ అవర్ ఈ క్లాస్ యద్భావం తద్భవతి మీద మంచి కాన్సెప్ట్ చెప్పారు సార్. చాలా బాగుంది. రికార్డింగ్ కూడా సార్ దొరుకుతుంది. అయితే రికార్డింగ్ రికార్డింగ్ కూడా ఉంటుంది సార్. ఇది దొరుకుతుంది. మహావత టీవీ లేదు, మీరు గ్రూప్ లో ఉన్నారు కదా, గ్రూప్ లో కూడా మేము అవును. వీడియో పంపించడం జరుగుతుంది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. పంపించండి. నేను మొత్తం చూస్తాను మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. జానకి మేడం మాట్లాడండి మేడం, మీరు అన్మ్యూట్ చేసుకున్నారు కదా. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. చాలా బాగుంది చెప్పండి సార్. మేడం. చాలా బాగుందండి. బాగుంది క్లాసు. సార్ నాకు ఒక ఓకే. డౌట్ ఓకే. సార్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు జంతువుల్ని తినద్దు, అవి తినడం వల్ల పాపం వస్తుంది అని అంటున్నారు కదా సార్. ఇప్పుడు మనుషులు చాలా మంది అనుకోకుండా చనిపోతున్నారు. అంటే అది ఎలా జరుగుతుంది అనేది తెలియట్లేదు కదా సార్. అది సృష్టి ధర్మం అంటున్నారు. మరి అట్లా చేయడం అనేది దేవుడు కరెక్టే అంటారా? అంటే వాళ్ళ టైం బాగాలేక చనిపోతున్నారా, లేకపోతే ఏంటి సార్ ఇది? ఇది హింస నాకు కాదంటారా? అర్థం కాల. మీ క్వశ్చన్ క్లియర్ గా ఇవ్వండి. మీ సార్ తను క్వశ్చన్ క్లియర్ గా ఏమంటున్నారంటే సార్, ఇప్పుడు మనుషులు ఎంతో మంది చనిపోతున్నారు కదా మధ్యలో, అనారోగ్యంతో గానీ ఇంకా నార్మల్ గా వేరే వేరే ప్రాబ్లమ్స్ తోటి గానీ చనిపోతున్నారు కదా. ఇప్పుడు జంతువుల్ని చంపి తింటే గనక మనకు కర్మ అంటున్నారు, అది పాపం అంటున్నారు. అదే మరి మనుషులే చనిపోతున్నారు కదా, అది ఏ కర్మ లేదా, అసలు ఎందుకు చనిపోతున్నారు, సృష్టి ధర్మం అంటున్నారు కదా, ఏంటి అని క్వశ్చన్. ఇప్పుడు మనుషులు వాళ్ళ చేసుకున్న కర్మలు, వాళ్ళ చేసుకున్న ప్రణాళిక ద్వారా చనిపోతున్నారు. మనుషులు చంపబడట్లేదు. మనుషులు చంపట్లేదు కదండి. అంటే ఇప్పుడు దేవుడే ఇలా చేస్తున్నారా నాకు కదా సార్? కాదండి, మనుషులు చనిపోతున్నారు అంటే శరీరం ప్రణాళికతో వస్తాము, ఆ శరీరంలో పని పూర్తి అయిపోతే ఇంకో శరీరం ధరించడానికి వెళ్ళిపోతుంది ఆత్మ. ఆత్మకి చావు లేదు. మనం చంపేసినా అవి చనిపోవు. ఆ ఆత్మ ఎప్పుడు ఇంకో జన్మలు తీసుకుంటాయి. కానీ ఎదుటి జీవుల్ని ఆత్మల హింస పెడుతున్నారు కదా. ఇక్కడ హింస పెట్టి చంపుతున్నాం కదా. వాటిని చంపటం అనేది పాపం. వాటికి వాడి అవే ఇప్పుడు మనుషులు ఎలా అయితే శరీరం వదిలేసి వెళ్ళిపోతున్నారో, టైం అయిపోయినప్పుడు, వాళ్ళు ప్రణాళిక అయిపోయినప్పుడు, వాళ్ళు నేర్చుకోవాల్సింది నేర్చుకొని ఇంకో జన్మ తీసుకోవడానికి ఎలా అయితే శరీరం తనకు తానుగా మనిషి వదిలేస్తున్నాడో, అన్ని జీవులకు కూడా అలాగే వదిలేయాలి. ఇప్పుడు మేకలను పెంచుతున్నారండి. ఎందుకు పెంచుతున్నారు? చంపడం కోసం పెంచుతున్నారు. జీవులను పెంచేదంతా అంతే. అవి కూడా వాటికి అవే, ఇప్పుడు కుక్కలు ఉన్నాయి రోడ్డు మీద, వాటికి అవే పుడతాయి, వాటికి అవే చచ్చిపోతాయి. రోగాలు వచ్చేవి, లేకపోతే ఏదో ప్రణాళికలో అయిపోతాయి. అలా విడుదలైపోవాలి శరీరంలో నుంచి. అంతేగాని మన ద్వారా బలవంతంగా అది నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆ జీవిలో ఆ ఆత్మ వచ్చి చేరుకొని దాని ద్వారా అది ఎన్నో అనుభవాలు నేర్చుకోవాలి. ఆ అనుభవాలు నేర్చుకోనికోకుండా మనం అడ్డుపడిపోయి
దాన్ని ఆ, జీవితం మొత్తం వెళ్ళదీయకోకుండా దాన్ని మధ్యలో కట్ చేసేస్తున్నాం, చంపేస్తున్నాం. అప్పుడు ఆత్మకి నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా వెళ్ళిపోయింది కదా. మళ్ళీ సార్ అది ఈ ఎన్నో జన్మలు రావాలి, కానీ ఆపినందుకు వీడికి ఇంకా శిక్ష ఎక్కువ పడుతుంది. అదేలేండి అర్థమైందా? సార్, ఈ ఆత్మలు అనేది మనం పుస్తకాల ద్వారా చూస్తున్నాం కానీ మనం కళ్ళతో చూసింది కాదు కదా సార్, మనం అనుభవిస్తున్న మన ఫీలింగే కదా. మీరు అన్నట్టు మనం మంచిగా పాజిటివ్ గా ఉంటే మనకి జన్మలు ఉన్నాయి అని అనుకుంటున్నాము. అసలు దానికి ఏమి నిదర్శనం ఏం లేదు కదా సార్. పాజిటివ్ గా ఉన్నా లేకపోయినా జన్మలు అనేవి ఉన్నాయండి. గత జన్మలు అనేవి ఉన్నాయి. ప్రూఫ్ గత ఉంటుందా జన్మలు సార్? ఉండబట్టి ప్రూఫ్ ఏమి ఉండదు కదా అది సార్. మీరు సాధనలో, మీరు ధ్యానంలో ఉంటే మీకు ఎన్నాళ్ళైంది మీరు ధ్యానం మొదలు పెట్టి? నేను జస్ట్ ఒక 10 days అయింది సార్ అంతే. 10 days అయింది. మీరు చెయ్యండి. మీరు ఇప్పుడు మనం ఏంటంటే ఇదివరకు ఆత్మ అంటే ఏదో దెయ్యాలు భూతాలు అని భయపడ్డారు. ఆత్మ అంటే ఒక చైతన్యం, మనలో ఒక చైతన్యం. మీలో చైతన్యం ఉండబట్టే కదా మీరు తిరుగుతున్నారు, నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు, అన్ని చేస్తున్నారు. మీ నుంచి లోపల నుంచి ఆ చైతన్యం వెళ్ళిపోయింది అనుకోండి, ఏమైంది? మన లోపల నుంచి బాడీగా వెళ్ళిపోయింది మారిపోతాం చైతన్యం. సార్. ఇంకా అప్పుడు ఏమంటారు? బాడీగా అప్పుడు మారిపోతాం. కట్టెలాగా అయిపోతుంది కదా. ఉమ్. శరీరంలో చైతన్యం లేకపోతే ఆ చైతన్యమే, ఆ స్పిరిటే ఆత్మ. ఆ చైతన్యం మిమ్మల్ని నడిపిస్తున్నది అది, ఆ చైతన్యం. ఉమ్. ఏమండి? ఆ అవునండి. చైతన్యాన్నే మనం ఆత్మ అని పెట్టుకున్నాం అంతే. అర్థమైందండి? ఇప్పుడు మీలో చైతన్యం ఉండబట్టే కదా మీరు ఉన్నారు, అవునా కదా? అవును అవును సార్, అదే అదే దేవుడు ఇట్లా మీరు మనిషిని. మరి ఆ చైతన్యంలోని మనం శవాలనుకున్నాం. అవును. ఇప్పుడు ఈ ఆత్మ మీరు ఇక్కడ ఉన్నారు. మరి చాలా మందికి సైంటిఫిక్ గా కూడా కొన్ని ప్రూవ్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ ఇప్పుడు పుట్టుకతోనే గతంలో వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ ఆ నాలెడ్జ్ అంతా ఇప్పుడు పుట్టిన పిల్లలకి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. భగవద్గీత ఇవన్నీ గతంలో శ్లోకాలన్నీ చూశారు. అనర్గళంగా చెప్తూ ఉంటారు సార్. శ్లోకాలను చదివేస్తున్నారు. గతంలో ఒక ఏదన్నా పెద్ద ఒక శాస్త్రవేత్తలు అనుకోండి, సైంటిస్టులు, ఇప్పటి నుంచి వాళ్ళు చిన్నప్పటి నుంచే అవన్నీ వాళ్ళకి తెలిసిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే గత జన్మల జ్ఞానం వాళ్ళకు ఉంటుందన్నమాట. అది మీరు సాధనలో ఉన్నప్పుడు మీకే అర్థం అవుతుంది. ఇది బయట నుంచి చెప్తే మీకు కన్ఫ్యూజన్ ఉంటది. మీరు రోజు సాధన బాగా పెంచుకోండి. రోజు మినిమం మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి కనీసం. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం అయిపోయిందంటే కుదరదు. 30 ఏళ్ళ వయసు ఉంటే 30 నిమిషాలు ఉదయం, సాయంత్రం, ఎంత వీలైతే అంత. ఎంత ఎక్కువ చేసుకున్నా పర్లేదు, కానీ ఒక 5 నిమిషాలు చేసేసి ఈ రోజు ధ్యానం పూర్తి అయిపోయింది అనుకుంటే ఉపయోగం లేదు. మినిమం కనీసం మన ఏజ్ ని బట్టి 50 ఏళ్ళు ఉంటే 50 నిమిషాలు, 30 ఏళ్ళు ఉంటే 30, 10. ఎందుకంటే ఆలోచనలు వయసును బట్టి ఆలోచనలు ఉంటాయి కాబట్టి 10 సంవత్సరాల వాళ్ళకి 10 నిమిషాలు చాలు. వాళ్ళ బుర్రలో ఏ ఆలోచనలు ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. అదే 30 ఏళ్ళు ఎక్కువ ఉంటాయి, ఇంకా 60 ఏళ్ళు ఇంకా ఎక్కువ ఉంటాయి. కనుక మినిమం టైం అనేది వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఉంటుంది. అంత టైం చెయ్యండి. ఇంకా ఎక్కువగా కూర్చోవాలనిపిస్తే కూర్చోండి. పోను 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 మీకు తెలుస్తుంది. మీ చైతన్యాన్ని మీరు గుర్తించుకోగలుగుతారు. మీ చైతన్యమే ఆత్మ. అది శరీరాలను ఇప్పుడు వదిలేసినా ఇంకో శరీరాలను ధరిస్తూ ఉంటుంది. ఇదంతా మీకు సబ్జెక్ట్ ముందు ముందు అర్థం అవుతుంది. మీరు కేవలం శ్వాస మీద ధ్యాస. నో మంత్ర, నో చాంటింగ్, ఏమీ రోజు లేదు. ఏ రోజు ఆసనాలు మాస్టర్స్ వస్తారు వేయక్కర్లేదు. మేడం. రోజు రోజు ఒక దాని హాయిగా గురించి కూర్చోండి. క్లాస్ ఉంటుంది. ఇప్పుడు సార్ని మీరు చెప్తూ సార్ ఉంటాను. చెప్పేది చెప్పినారు, కొంత మనము క్వశ్చన్స్ చేసినాం కదా. ఇప్పుడు మీ దానికి నేను అంటే ఇప్పుడు నేను అంటే చైతన్యము అనేది మీరు తెలుసుకోవాలంటే, ఆత్మ అనేది నేను అని తెలుసుకోవాలి అంటే మీకు దాని గురించి చాలా ఇప్పుడు 1 గంట చెప్పొచ్చు సార్ సబ్జెక్టు. అనుభవాలు అలా కావాలి. టైం పట్టింది. మనకు మాస్టర్స్ వస్తూ ఉంటారు కదా, రోజు కొంతగా జ్ఞానం నేర్చుకోవచ్చు. అనుభవాలు కావాలి. ఎవరికి వాళ్ళు అనుభవాలు అవుతూ ఉంటాయి. రోజు చాలా మీరు బాగా జూమ్ లో వినండి. రకరకాల ఎంతో మంది మాస్టర్లు వస్తారు, మీరు అందిస్తారు. మీరు నాన్ వెజ్ కూడా, మరి మీరు వెజిటేరియన్స్ ఏంటో తెలియదు. నేను వెజిటేరియనే సార్, మేము ప్యూర్ వెజిటేరియన్స్ ఓకే, బై బర్త్ నుంచి వెజిటేరియన్. వెజిటేరియన్ అయితే ఓకే. ఓకే ఓకే మేడం, సాధన చేయండి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. లేదు అంటే మనం ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకొని సెషన్ ముగించుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి.
క్లాస్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. మళ్ళీ మళ్ళీ వినటం సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి అండి మీరు? హయత్ నగర్, హైదరాబాద్. ఓకే 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 మేడం. అన్ని సరూర్ నగర్, దిల్షుక్ నగర్ అన్ని మన ఏరియా సరౌండింగ్సే కాబట్టి శాకాహార అవును ర్యాలీ మేడం. చాలా బాగుంది ఎస్ సార్. ఎస్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. ఇంతకు ముందు అడిగిన మేడంకి నేను ఒకటి చెప్దాం అనుకున్నా సార్. ప్యూర్ శాకాహారం అన్నా కూడా చెప్పండి. మనకి శాకాహారంలో కూడా సాత్వికము, శుద్ధ సాత్వికము అవి కూడా ఉన్నాయి కదా సార్. మనకు తెలిసింది శాకాహారం ప్యూర్ అనుకుంటాము, అందులో కూడా కాయగూరలు అది వెల్లుల్లి ఒకటి తినకూడదండి. వెల్లుల్లి, వెల్లుల్లి ఒకటి, పుట్టగొడుగులు ఒకటి, పుట్టగొడుగులు ఈ రెండు బంద్ చేయాలి. ఎందుకంటే అది ప్లాంట్ కాదు పుట్టగొడుగులు. వెల్లుల్లి అనేది అది రజోగుణం పెంచుతూ ఉంటుంది. తెలిసి చేయం కదా. అది కూడా మేడంకి ఒకసారి ప్యూర్ వెజ్ అన్నారు కదా, ఒక్కసారి అవి కూడా అనేసి చెప్దాం అనేసి అంతే సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. మీ ద్వారా అది కూడా వచ్చింది కాబట్టి ఎందుకంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళు ముందు హింసను వదిలేయాలి, మాంసాలు మానేయాలి, గుడ్డు, మాంసం, చేపలు. తర్వాత అనేది మీరు అది కూడా తెలుసుకుంటారు. గురువు గారు వీడియోలు మనం చూస్తూ ఉంటుంటే వీడియోలు పత్రిజీ గారు వాక్కులు మరి ఎప్పుడు యూట్యూబ్ లో వస్తున్నాయి కాబట్టి మరి అవి వింటూ ఉండాలి మేడం. మనకి ఆ జ్ఞానం అందుతూ ఉంటుంది. పత్రి సార్ అందించిన జ్ఞానం. అలాగే ఆయన చాలా క్లాసుల్లో చెప్పారు. ప్రతి క్లాసులో అందరికీ తెలుసు వెల్లుల్లి గురించిను మరి పుట్టగొడుగుల గురించి ఇప్పుడు మహావతార్ ఓకే మేడం. దీంట్లో కూడా మేము జూమ్ లో కూడా ఏంటంటే సార్, ప్రతి శుక్రవారం కూడా మనకు సమగ్ర జీవన శైలి ఉంటుంది. అందులో ఏ ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఏ రకమైన ఆహారం తీసుకోవద్దు అనేది కూడా ప్రతిదీ కూడా ఉంటుంది సార్. అందరికీ కూడా అది అందుతుంది. వీళ్ళు ముందు క్లాసులకు వస్తూ ఉంటే కంటిన్యూగా అంత జ్ఞానాన్ని పొందుతారు. అదే రెగ్యులర్ గా మీరు జూమ్ లో ఉంటే ఫాలో అవుతే అన్ని తెలుస్తాయి మేడం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరము థ్యాంక్ యూ సార్, ఇంత మంచి జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.